ఈరోజు మనము ఒక విషయాన్ని ఆలోచించేద్దాము. ఈరోజు మనము ఏ సంఘము నిజమైనది, ఎక్కడ బాప్తిసం పొందాలి, ఎక్కడ రక్షించబడాలి, ఎవరైనా ఏది వింటే అది నిజము, అలా నిజమైన దాంట్లో లేకపోతే దేవుడిచ్చిన నిజమైన పరలోకాన్ని కోల్పోతారు అనే దాన్ని ఈరోజు మనము ఖచ్చితంగా ఆలోచించేద్దాం. మన టైటిల్ ఏంటంటే ఏది నిజమైన సంఘము, ఏది నిజమైన రక్షణ, ఏది నిజమైన బాప్తిసము అనే దాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. కాబట్టి ఈనాడు చాలా మంది మానవులు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక దేవుని యొక్క సంకల్పం అనేది ఒకటి ఉందని, అది దేవుడు ప్రణాళిక చేశాడని, మన భూమి మీదకి రాకముందే, అంటే భూమి మీద మన కళ్ళు తెరవకముందే, ఈ ప్రకృతి కలకముందే దేవుడు మానవులకు ఒక సంకల్పం చేశాడని మర్చిపోయి మనుషులు తమ పుట్టిన తర్వాత తమకి దగ్గరున్నది సంగమా కాదా అనే పరిశీలన చేయకుండా మానవులను బట్టి ఏం చేస్తారంటే ఈనాడు విధులు నేర్చుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులే చాలా మంది ఎలా మాట్లాడుతున్నారు, దేవుని యొక్క ఉపదేశాలు లేదా దైవోపదేశాలు అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మనము ఆలోచించేద్దాము. ఎందుకంటే ఒకసారి నేను చెప్తున్నా, ఇప్పుడు విన్నవారు మీరైనా సరే, ఈ మైక్ ద్వారా వింటున్న బయట వారైనా సరే, అసలు నేను చెప్తుంది బైబిల్లో ఉందా లేదా అనేది రోజు మీరు పరిశీలన చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. కాబట్టి మన టైటిల్ రాసుకోండి, ఏది నిజమైన సంఘము, ఏది నిజమైన రక్షణ, ఏది నిజమైన బాప్తిస్ము, ఏది నిజం కాకపోయినా దేవుడిచ్చిన పరలోకాన్ని కోల్పోతాం. కాబట్టి ఈరోజు మనం దాని గురించి మనము ఈరోజు పరిశీలన చేద్దాం. కాబట్టి మనం ఒక వ్యక్తి రక్షించబడాలంటే సంఘము అనేది ఒకటి ఉండాలి. సంఘం అంటే అర్థం ఏంటి అనే దాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక, సంఘం అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే, చాలా మంది అడగండి ఎవరైనా సరే, సంఘం అంటే అదిగో కనిపించే ఒక బిల్డింగు, అదిగో కనిపించే రేకుల షెడ్డు, అదిగో కనిపిస్తుంది చూసారా, అదే సంఘము అని అంటారు చాలా మంది. అంతే కదా? మీరు ఎవరైనా అడగండి, వారి దగ్గర ఉన్నది ఏంటంటే అదిగో కనిపిస్తుంది చూడండి అదే సంఘము, అదిగో కనిపిస్తుంది చూడండి అదే సంఘం అంటారు. కానీ సంఘం అంటే ఏంటో కూడా ఈనాడు సమాజంలో సరైన అర్థం లేని పరిస్థితి ఈనాడు క్రైస్తవులు మనం చూస్తున్నాం. అంటే సంఘం అంటే భవనమా, లేదా ఒక కట్టడమా, లేదా ఒక 4 గోడలు కట్టేసి ఆ 4 గోడలకు ఒక పేరు పెట్టేస్తే అది సంఘమా కాదనేది ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం పరిశీలన చేయాలి. అసలు సంఘం అంటే బిల్డింగా, లేదా కట్టడాలా, లేదా ఒక 4 గోడలా, లేదా ఒక నిర్మాణాలా, అసలు సంఘం అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేసుకుంటే, మనం ప్రశ్న వేసుకుంటే, సంఘం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ నుంచి వచ్చింది. ఆ గ్రీక్ నుంచి వచ్చిన పదం ఏంటంటే ఎక్లీసియా అనే వర్డ్ నుంచి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు విన్నారో లేదో కానీ చాలా మంది ఎక్కడికి వాక్యం చెప్పినా సరే మీరు దేని గురించి చెప్పొద్దు అంటారంటే సంఘం గురించి చెప్పొద్దు అంటారు. అంతే కదా? కానీ మొట్టమొదటిగా సంఘం గురించి మాట్లాడిన వ్యక్తి, క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి సాక్షాత్ ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయనే సాక్షాత్ మాట్లాడితే ఈనాడు చాలా మంది ఏమంటారంటే, ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రసంగంలో సంఘం గురించి వీళ్ళు ఎవరని చెప్పడానికి అసలే. కాబట్టి సంఘము అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే ఎక్లీసియా, ఎక్లీసియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. కాబట్టి అది మనకు అర్థం తెలియలేదు, ఎందుకంటే మనం మూల భాషకి వెళ్ళిపోతున్నాం. సంఘం అంటే ఈ ఎక్లీసియా అనే పదం నుంచి వచ్చింది సంఘం అంటే. ఎక్లీసియా అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఎక్లీసియా అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఇంగ్లీష్ లో కాల్డ్ అవుట్ పీపుల్ అంటే పిలువబడిన వారు అని చెప్పేశాడు. అయితే పిలువబడిన వారు అయితే కనుక పిలువబడిన వారు ఎక్కడి నుండి పిలువబడాలి అనే ప్రశ్న మనం వేయాలి. దేవుడు ఏమన్నాడంటే సంఘం అంటే పిలువబడిన వారు అన్నాడు. పిలువబడిన వారు అంటే ఎక్కడి నుండి పిలువబడిన వారు అనే ప్రశ్న మనం వేస్తే కనుక ఎక్కడి నుండి పిలువబడ్డారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఆలోచన చేద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, అంటే చీకటి అంటే ఏంటంటే లోకము, ఈ లోకములో నుండి, ఈ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు దేవుడు. కాబట్టి పిలిచాడు అన్న పదం కనబడుతుంది మనకి అక్కడ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన గుణాశమును ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నారు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెప్పేశాడు. కాబట్టి సంఘం అంటే ఎవరు పడితే అర్థాలు వాళ్ళు ఇచ్చేయకుండా, సంఘం అంటే ఒక కట్టడం కాదు, సంఘం అంటే ఒక భవనం కాదు, సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదండి. సంఘం అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఎక్కడి నుండి పిలువబడిన వారు అంటే లోకము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు. చాలా మంది యొక్క అపోహ ఏంటంటే సంఘం అంటే 4 గోడలు కట్టేసి ఆ 4 గోడలకు ఒక పేరు పెట్టేసి ఇదేమంటారంటే సంఘము అని అంట. అయితే నేను ఒకసారి సంఘం అంటే అదో కాదు ఒకసారి మనం ఈరోజు పరిశీలన చేసేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిన అని చెప్పేశాడు. సంఘానికి ఏం కలిగిందంట? హింస కలిగిందంట. కాబట్టి సంఘం అనుకుంటే మనం బిల్డింగ్ అనుకుంటే కనుక, సంఘం అనుకుంటే 4 గోడలు అనుకుంటే కనుక సంఘానికి ఏం కలగదండి? సంఘానికి ఎక్కడైనా హింస కలిగినట్టు మీరు అన్నారా? మీరు సుత్తెట్టుకెళ్ళి గోడ కొట్టినా సరే నాకు హింస కలుగుతుంది, నాకు వేదన వస్తుంది అని చెప్తారా గోడ? అంటే మనుషులు ఏమనుకుంటారంటే సంఘం అంటే ఒక 4 గోడలు ఒక బిల్డింగ్ కట్టేసి ఆ బిల్డింగ్లకు ఒక పేరు పెట్టేసి ఇది సంఘము అని మాట్లాడతారు చాలా మంది. సంఘానికి ఉన్న అర్థము, సంఘానికి ఉన్న నిర్వచనం ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్లీసియా అనే పదం నుంచి వచ్చింది, గ్రీక్ పదము. ఆ గ్రీక్ పదం నుంచి ఇంగ్లీష్ తర్జుమా చేస్తే కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు. తెలుగులో ఏమంటారంటే పిలువబడిన వారు అని చెప్పేశాడు. కాబట్టి దేనికి కలగదు? గోడకి హింస కలుగుతుంది అంటే గోడకి హింస కలగదు. అయితే ఎవరు కలుగుతుంది హింస? 3వ వచనం. అదే 8వ అధ్యాయం 3వ వచనంలో సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి దేని పాడు చేయించుండును? మరి సంఘం అంటే బిల్డింగ్ అనుకున్నాం కొద్దిసేపు మనం. సంఘం అంటే 4 గోడలు అనుకుందాం. 4 గోడల్ని చెరసాల్లో వేయించాడండి సౌలు. 4 గోడలుగా చెరసాలు వేయించింది. ఎవరైతే రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారో పురుషులు స్త్రీలు వాళ్ళు పట్టుకొచ్చి ఇంటింటా వచ్చి ఏం చేశాడు? చెరసాల్లో వేయించి వాళ్ళు బాధించాడు. ఎవరంటే ఆ సౌలుగా ఉన్న పౌలు. కాబట్టి ఇక్కడ సంఘం అంటే అర్థం ఏమవుతుంది? సంఘం అంటే ఒక 4 గోడలు కాదు, ఒక నిర్మాణం కాదు, ఒక కట్టడాలు కాదు, మానవ చేతను కలిగింది సంఘం కాదు. సంఘం అంటే దేవుని చేత పిలువబడిన వారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు సంఘం అంటే మనకి అర్థమవుతుంది. చాలా మంది మాది పెద్దదా మీది పెద్దదా అని కట్టేస్తారు చాలా మంది కట్టడాలు. ఈ కట్టడాలు కట్టేసి మాదే సంఘం అంటారు చాలా మంది. అసలు అది సంఘం అంటే మన బైబిల్ ఆలోచన చేస్తుంటే అది సంఘమా కాదో మనకి ఈజీగా అర్థమైపోతుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు. కాబట్టి సొలొమోను ఏ కాలం వాడు? ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు. ఎవరంటే సొలొమోను. ఈ సొలొమోను పాత్రలో ఏం చేశాడంటే ఆయన కొరకు మందిరాన్ని కట్టేస్తున్నాడు అని చెప్పేశాడు. ఎవరి కొరకు అంట? చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. సొలొమోను ఆయన కొరకు, ఆయన అనగా ఎవరంటే దేవుడు, దేవుని కొరకు ఒక మానవుడైన సొలొమోను ఏం కట్టేస్తున్నాడంటే ఒక మందిరం కట్టేస్తున్నాడు అని చెప్తారు. ఈనాడు కూడా అదే చెప్తారు. మేము బిల్డింగ్ అన్నారేంటంటే మీరు, మేము కట్టింది ఎవరికంటే దేవుని మందిరం అని అంటారు. ఆ మాట అన్న వాళ్ళు ఒకసారి లాస్ట్ దాకా నిలబడాలి. అది చెప్తున్నాడు అక్కడ. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించును, అయినను ఆకాశన సింహాసనము భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని చెప్పేశాడు. ఒక 2 సెంట్ల బిల్డింగ్ 2 సెంట్లు కొనేసుకుని ఒక 4 గోడలు కట్టేసి ఆ 4 గోడలు ఒక గోపురం కింద లేపేసి దానికి ఒక పేరు పెట్టేసి ఇది కూడా సంఘం అంటే ఎంత పొరపాటు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ చదవని వారు దేని సంఘం అంటారు? 4 గోడల సంఘం అంటారు. మనం కూడా ఇంటికాడ ఒకటి కట్టుకుంటాం. ఏంటిది అది? హౌస్ కూడా పేరు పెట్టేసి సంఘం అంటే సంఘం అయిపోద్దండి.
అది సంఘం కాదు. అది ఏంటంటే 4 గోళ్ళు, ఒక 4 ఉండే ఫ్యామిలీ కోసం కట్టుకునేది ఏంటంటే ఇల్లు. ఇక్కడ 4 గోళ్ళు కట్టేది ఏంటంటే అక్కడ ఆరాధించడానికి కడుతున్నారు తప్పించి దేవుని కొరకు కడతానంటే దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ. మీరు నా కొరకు ఎలాంటి మందిరమో కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది? దేవుడు విశ్రాంతి తీసుకునే చోటు ఏదనుకున్నారు? దేవుని మందిరం అని అంటారు చాలా మంది. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? ఆకాశమే నా సింహాసనం అంటే దేవుడు కూర్చునే ప్రదేశం, భూమి ఆయన కాలు పెట్టుకునే ప్రదేశం అయితే ప్రకృతి అంతా ఆయన అయినప్పుడు దేవుడు మానవ చేతితో కట్టిన దాంట్లో దేవుడు ఉంటాడంటే ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి 4 గోళ్ళ బిల్డింగ్ కాదండి. 4 గోళ్ళు కట్టేసి అనుకో పేరు పెట్టేది సంఘం అవుతుంది. సంఘం అంటే ఏంటంటే ఎవరైతే పిలువబడిన వారు, ఎవరైతే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు సంఘం. కానీ ఎవరు పడితే వాళ్ళు సంఘం అనడానికి అవకాశం లేదు. దేవుడే ఖండిస్తున్నాడు చూడండి అక్కడ. నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా ఆశకృతములు కావా అని ఎవరు చెప్తున్నారంట? మానవుడు కాదు, సాక్షాత్ ప్రభు చెప్తున్నాడు. దేవుడే సాక్షాత్ ఏం చెప్తున్నాడంటే నా కొరకు మీరు మందిరాన్ని కట్టలేరు. అసలు నేను కాళ్ళు పెట్టుకునే ప్రదేశమో భూమి అయితే ఈ భూమిలో 1 సెంటున్నర, 2 సెంట్లు లేదా 3 సెంట్లు, ఒక 10 సెంట్లు, 20 సెంట్లు కొట్టేసి మీరు ఒక బిల్డింగ్ కట్టేసి ఆ బిల్డింగ్ లో నా మందిరం అని దయచేసి అనకండి. ఎందుకంటే అది సంఘం కాదు అనే క్లారిటీ ఖచ్చితంగా మానవుల్లో ఉండాలి. ఎందుకంటే మానవుడు చేతితో తయారు చేసిన దాంట్లో ఎవరు ఉండరు? దేవుడు ఉండడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు ఒకసారి నేను చెప్పేవన్నీ బైబిల్ ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలన చేయండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చదవండి. జగత్తును అందలి సమస్తమును, చాలా జాగ్రత్తగా వినండి అక్కడ. జగత్తు అందలి సమస్తం, జగత్తే ఆయనది, అందలి సమస్తం ఆయన అయినప్పుడు మీరు అక్కడ ఏం చెప్తాడు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతము, హస్తం అంటే చేతులు, మానవుల చేతులు దాంట్లో చేసే దాంట్లో దేవుడు నివసింపడు అని చెప్పేశాడు. అది మన నివసించడానికి, మన ఇల్లు కూడుకోవడానికి, మనకు వర్షం రాకుండా మనకి ఎండ రావడానికి కాదు. కానీ అది దేవుని మందిరం కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పైన రాతారు నా మందిరం అని. ఎవరి మందిరం అది? మనం వెళ్ళి ఆరాధన చేయడానికి తప్పించి అది ఒక బిల్డింగే తప్పించి అది ఏం కాదంటే సంఘం కాదు. ముందు సంఘం అంటే అర్థం తెలియాలి ఫస్ట్. సంఘం అంటే ఒక 4 గోడలు కాదు, ఒక కట్టడాలు కాదు, మానవుల చేత కట్టబడిన దాంట్లో ఎవరుండరు? మానవుడు హస్తకృతమైన ఆలయంలో దేవుడు నివసింపడు అని చెప్పేశాడు. ఆకాశమే అయిందంట, భూమి అయిందంట, మళ్ళీ ఆ భూమిలో చిన్న ప్రదేశం మట్టుకొచ్చి దేవునికి ఇచ్చేస్తారంట చాలా మంది. అంటే సంఘం అంటే ఏం కాదు? కట్టడాలు కాదు, నిర్మాణాలు కాదు, గోడలు కాదు. సంఘం అంటే ఏంటంటే పిలువబడిన వాడు, కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్లీష్ అనే పదం నుంచి వచ్చిన పదమే కాల్డ్ అవుట్ పీపుల్. అయితే వారందరిని ఎక్కడ చేస్తారంటే దేవుడు కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంటే ఎవరైతే ఇంకా లోకంలో బ్రతుకుతున్నారో, ఎవరైతే ఇంకా సాతాను కింద ఉన్నారో, ఎవరైతే చీకట్లో ఉన్నారో వారిని ఏం చేశాడంట? ఏ రాజ్యం పడితే ఆ రాజ్యం కాదు అక్కడ. ఏ రాజ్యము? ఆయన అంధకారములో నుండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు, ఎవరు పడతారు కాదు, ఏ మానవుడు కాదు, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసినని చెప్పేశాడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎవరంటే యేసు వారు. ఎవరైతే పిలువబడిన వారు ఏ రాజ్య సభ్యులు అవుతున్నారంటే, ఏ రాజ్య పౌరసత్వం పొందుతున్నారంటే, ఏ రాజ్యంలోకి వస్తారంటే ఆయన కుమారుని యొక్క రాజ్యంలోకి వస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఏమర్థమవుతుందంటే ఒక చోట నుండి ఒక చోటకు పిలువబడే వారు ఎవరు? సంఘము, రాజ్యము అనే పదాలు కనబడుతున్నాయి. అయితే మరొక ప్రశ్న వేద్దాం, ఎలా పిలువబడాలి? పిలువబడిన వారు అన్నాడు, ఎక్కడి నుండి పిలువబడ్డామో చూసామో. అయితే మనము దేని ద్వారా పిలువబడాలి అనే ప్రశ్న అయ్యాయి. మనమందరము ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఏదైనా ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఏది? అసలే దేని ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా రక్షణ పొందారంటే చాలా మంది ఏం చెప్తారంటే మేము ఫలానా దాని ద్వారా రక్షణ పొందామండి. ఏం పొందాము? రాత్రి పడుకుంటున్నాను, దీర్ఘమైన కళ వస్తుంది, కల్లో దేవుడు కనపడి దేవుడు ఎన్నో నెక్స్ట్ రోజు బాప్తిస్మం అని చెప్తారు. అలాగే ఎక్కడైనా చేశాడు ఆ బైబిల్లో దేవుడు? ఎక్కడైనా సరే
విన్నారు ఎక్కడైనా మీరు? దేవుడు ఒక కళ ఇచ్చి, లేదు మరి ఇంకా మీకు అర్థమయ్యే చెప్తున్నాను, దేవుడు ఒక దర్శనం ఇచ్చి దర్శనం ద్వారా మిమ్మల్ని పిలుస్తాను, లేదా కళల ద్వారా మిమ్మల్ని పిలుస్తానని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎలా పిలువబడ్డాలి? పిలువబడ్డానికి కూడా ఒక స్టెప్స్ ఉండాలి ఖచ్చితంగా. ఒక ఆర్డర్ లేకుండా, ఒక క్రమం లేకుండా దేవుడు పిలవడండి. దేవుడు దేని చేత మనల్ని పిలుస్తున్నాడు? కళల ద్వారా పిలుస్తున్నాడా, దర్శనాల ద్వారా పిలుస్తున్నాడా? రెండిట్లో సమాధానం చెప్పగలరా? కళల ద్వారా పిలుస్తున్నాడా, దర్శనాల ద్వారా పిలుస్తున్నాడా? యెహెజ్కేలు గ్రంథం దర్శనం ఎవరైనా అంటే కనుక యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. 13:3. ప్రభువైన యెహోవా ఎవరు? మానవులు కాదని మాట్లాడేది సాక్షాత్ దేవుడు. ఏమన్నాడంటే ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఆయన మాట్లాడతారు మీరు వినండి దయచేసి అంటున్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దర్శనమేమియో కలగకున్నను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కలగకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ అని చెప్పేశాడు. బైబిల్లో చాలా మంది పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు నిన్ను ఉంటారు మీరు పాత నిబంధనలో. 39 పుస్తకాలు 2 భాగాలు చేస్తుంటే గనక, ధర్మశాస్త్రం దాటిన తర్వాత చరిత్ర పుస్తకాలు అయితే గనక, చరిత్ర పుస్తకాలు దాటిన తర్వాత ప్రవక్తల పుస్తకాల్లో యెషయా గారికి దర్శనం మొత్తం రాశాడు, ఇర్మీయా గారికి దర్శనం మొత్తం రాశాడు. ఈనాడు చాలా మంది దర్శనం ద్వారా దేవుడు నన్ను పిలిచాడని ఎక్కడ రాశాడు బైబిల్లో అనేది ఖచ్చితంగా ఎవరైనా నేను ఎలా బాప్తిసం పొందానంటే అది 100% ఏమైపోతుంది? దర్శనమేమి కలగకున్నను వారి స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ అని చెప్పేశాడు. అంటే దర్శనం కలిగిందా అంటే దర్శనం కలగలేదు. అసలు దర్శనం అంటే అర్థం తెలుసా? దర్శనం ఎవరికి ఇస్తాడు, ఎవరికెవడు దేవుడు? అసలు ఈనాడు మానవుల్ని పాత నిబంధన పద్ధతి అయిన దర్శనాల ద్వారా దేవుడు పిలుస్తాడు అంటే, అలా ఎవరైనా చెప్తుంటే వాళ్ళు ఎవరంట? అవివేక ప్రవక్తలో. వాళ్ళకి ఏమన్నాడంటే దేవుడు శ్రమ అని చెప్పేశాడు. అంటే దేవుడు దేని ద్వారా పిలవడని? దర్శనాల ద్వారా పిల్లడు. అయితే ఇంకొకరు అంటారు, ఇంకో బ్యాచ్ అన్నారు కదా మరి చాలా మంది, అయితే దేవుడు మమ్మల్ని ఎలా పిలిచాడంటే కళల ద్వారా పిలిచాడు అని అంటారు. అదే కదా, కళల ద్వారా పోని దేవుడు పిలుస్తాడా? ఇర్మీయా గ్రంథము చదవండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. 23:32. మాయా స్వప్నములు. స్వప్నము అంటే అర్థం ఏంటంటే కళ. ఏ కళ? ఒరిజినాలిటీ కదా, డూప్లికేట్. నీకు ఆయన కళ వచ్చిందంట, నీకు చెప్పాడంటే నువ్వు నమ్మేస్తావంట. దానికి ఆధారం ఏది? ఆధారం ఏమీ లేదు. కళలో దేవుడు నీకు రేపొద్దునమ్మ బాప్తిసం పొందని చెప్పాడంట. ఆవిడకి ఒకరికి ఎందుకు చెప్పాడు, నాకెందుకు చెప్పలేదు, మీకెందుకు చెప్పలేదు? వీళ్ళు ఏం చెప్తారంట? మాయా స్వప్నములు. మ్యాజిక్ అని తెలుసు కదండి, కనికట్టు అంటారు. అదేంటంటే మనిషికి కళ్ళ కనపడతారు కానీ అది చాలా మాయ. అలాగే ఈనాడు కూడా చాలా మంది కళలు కలక్కున్నా పాత పద్ధతి ఈనాడు కొత్తలో ఉన్నవారికి ఎవరు కానీ దేవుడు వీళ్ళు ఏం చెప్తారంటే మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను కళ కలిగింది. రాత్రి నాకు పాస్టర్ గారు కళ కలిగిందంటే పాస్టర్ గారు చెప్తున్న అబద్ధమా సత్యమా కాదని పరిశీలించరు. ఎవరు? విన్న ఆడియన్స్ లాస్ట్ లో అయిపోయి చూడండి. ఎందుకంటే విను ప్రతి వానికి అన్నాడు, చెప్పేవాడికి కాదు. చెప్పేవాడికి ఉంది గట్టిగా కఠినమైన తీర్పు, మరి వినేవాళ్ళు ఏమవుతున్నారు? ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు చెప్పేవానికి కాదు. ఎవరికి? విను ప్రతి వానికి. పాస్టర్ గారు ఏం చెప్తారు వినేస్తున్నారేమో, అక్కడే మోసపోతున్నారని గుర్తుపెట్టుకున్నాడు. ఆయన చెప్పింది బైబిల్లో ఉందా? కథలు చెప్తున్నాడా? సొంత జ్ఞానం చెప్తున్నాడా? ఊహలు చెప్తున్నాడా? సంఘం అంటే 4 గోళ్ళు అన్నాడా? ఏది కరెక్ట్గా చెప్పాలి. అందుకని విను ప్రతి వానికి అన్నాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వచ్చింది అక్కడికి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను. ఏం చెప్తారంట? అబద్ధాలు చెప్పి మనుషుల్ని ఎలా మోసం చేస్తారంటే మా కళల ద్వారా దేవుడు బయలుపరిచాడు.
మన దర్శనాల ద్వారా దేవుడు బయలుపరిచాడు. మాయ దర్శనాలు ఎవరైనా చెప్పారంటే వాళ్ళ అబద్ధికులు, అవివేక ప్రవక్తలు అని చెప్పేశాడు. రెండోది ఏం చెప్పాడంటే దేవుడు, మాయా స్వప్నములు చెప్పుచూ ఏం చెప్తున్నారంట, అబద్ధముల చేతను మాయా ప్రగల్భాల చేతను నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధినై ఉన్నానని చెప్పేశాడు. ఎవరైతే కళలని చెప్పి ఎవరైతే ఇంకా దర్శనాలని చెప్పి ఎవరైతే ఈనాడు ప్రజలు నడిపిస్తున్నారో, ప్రజలు నాయకులుగా చేసి నడిపిస్తున్నారో వారికి నేను ఎవరిని, సాక్షాత్ దేవుడే వారికి ఎవరంటే విరోధి అని చెప్పేశాడు. కాబట్టి ఈనాడు మాయా స్వప్నాల చేత, మాయా కళల చేత మనుషులు ఇలా దేవుడు పిలిచాడని అబద్ధాలు చెప్తున్నారని చాలా మంది. అది పాతనమైన పద్ధతి, పాతనమైన విధానం. దాంట్లో అదే పాతనలో దేవుడు ఏమన్నాడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చెప్తారు మీకు, అవి నమ్మకండి, ఎందుకంటే వాళ్ళకి నేను విరోధనై ఉన్నానని చెప్పేశాడు. అంటే దేవుడు ఎలా పిలుస్తాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో, ఎలా పిలుస్తాడు దేవుడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను తన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పాతనలో దేవుడు ఎలా మాట్లాడంటే పితరుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మన పితరులతో ఎలా మాట్లాడాడంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అదే ప్రవక్తలు చెప్పారు. కళలని ఎవరైనా చెప్పినా, దర్శనాలు చెప్పినా వారు నమ్మకండి అని అదే పాతనలో చెప్పాడు. అయితే పాతన ప్యాటర్న్ ఇప్పుడు ఫాలో అవ్వకండి, ఎందుకంటే అది కొట్టేయబడింది కాబట్టి. కాబట్టి చెప్తే ఏమన్నాడంటే, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాలు అంతంగా వచ్చేసాం మనం. ఈ దినములు యందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడి, తన కుమారుని ద్వారా వచ్చిన నిబంధన ఏ నిబంధన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:20 అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన వెంబట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎలా మాట్లాడుతాడంటే మానవుల ద్వారా, క్రొత్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడే పద్ధతి అయిపోయింది అక్కడ, అదంతా పాత నిబంధన. కాబట్టి ఈనాడు దేవుడు సువార్త ద్వారా నీతో మాట్లాడాలంటే దేవుడు నేను ఎలా పిలుస్తున్నాడు, ఏ ప్యాటర్న్, పాత్రమైనా క్రొత్తనైనా ఏ ప్యాటర్న్ లో పిలుస్తున్నాడు దేవుడు? ఎవరైనా చెప్తారా? కళలో కాదని తెలిసిపోయింది, దర్శనాలు కాదని తెలిసిపోయింది. అయితే మానవులు దేవుడు ఎలా పిలుస్తున్నాడు? దీనికి ఆన్సర్ ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎలాగున రక్షింపబడి, ఎవరైనా రక్షించబడాలంటే ప్యాటర్న్ చెప్తున్నాడు. రక్షింపబడాలంటే ప్యాటర్న్, మీరు ఇలాగ మాత్రమే, ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లని ఆయన దేని ద్వారా? కళల ద్వారా, దర్శనాల ద్వారా. ఆయన మా సువార్త ద్వారా పిలిచెను. మా సువార్త అని చెప్పేశాడు. ఇంకా మళ్ళీకి వచ్చి నా సువార్త అని ఎవరు చెప్పకూడదు, మేము చెప్పే సువార్తని చెప్పకూడదు. ఆల్రెడీ చెప్పబడిన సువార్తని చెప్పాలి తప్పించి, దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే మానవుల్ని సువార్త ద్వారా పిలుస్తున్నాడు. అదేనా అన్నాడు అక్కడ, ఆయన మా సువార్త ద్వారా మిమ్మును పిలిచెను అని చెప్పేశాడు. అంటే దేవుడి నాడు మానవులు ఎలా పిలుస్తున్నాడంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు అని చెప్పేశాడు. అయితే ఏ సువార్త అనే ప్రశ్న వేద్దాం, అంతే కదా? మా సువార్త అన్నారు వాళ్ళు. అయితే ఏ సువార్త అది? చాలా సువార్తలు ఉన్నాయి. అబ్రాహాముకు బోధించబడిన సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది, కలిపి జరిపిన సువార్త ఉంది, రకరకాల సువార్తలు ఉన్నాయి. అయితే ఏ సువార్త వల్ల మనం పిలిచాడు దేవుడు? రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 రెండు కలిపి ఉంటాయి చూడండి, కంబైన్ వచనాలు. సమస్తమైన అన్ని జనులు విశ్వాసాలకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యం సీక్రెట్ గా ఉంది. ఎప్పుడంటే క్రొత్తమైన రాకుండా ఎవరో కూడా బాప్తిసం పొందడానికి కానీ, ఎవరో రక్షించబడ్డానికి కానీ, ఎవరైనా స్వార్థ వినడానికి కానీ అవకాశం లేదు. ఆ రహస్యం ఉంచబడింది ఆల్రెడీ ప్రత్యక్షపరిచేశారు ఎవరో? క్రొత్త నిబంధన అపోస్తలులు.
వీళ్ళు చెప్పేదాకా, వీళ్ళు ప్రకటించేదాకా ఏమి రాలేదంటే స్వార్థ రాలేదు. ఆ స్వార్థ రాకుండా ఎవరు మారు మనసు పొందలేదు, ఎవరు బాప్తిసం పొందలేదు, ఎవరు రక్షించబడలేదు. ఏ పద్ధతి ప్రకారము, ఏ నిబంధన ప్రకారము? క్రొత్త నిబంధన ప్రకారం. అది చెప్తూ అక్కడ ఏమన్నాడంటే సమస్తమైన అన్ని జనులు, అంటే అన్ని జనులు అంటే దేవుని ఎరగని వారు, ఇంకా బాప్తిసం పొందిన వారు, రక్షణలోకి రాని వారు, సమస్తమైన అన్ని జనులు విశ్వాసానికి విధేయులగునట్లు అనాది కాలం నుండి, ఎప్పటి నుండి? భూమి మీద ఎవరు రాకముందే. మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు చెప్పిన దానికి ఇదిగో దగ్గర ఉంది ఇదే సంఘం అని అనుకుంటున్నారు చాలా మంది. అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది అని చెప్పేశారు. అంటే సువార్త ఏ సువార్త అంటే అనాది నుండి రహస్యంగా ఉంచబడిన సువార్త, వాళ్ళ ద్వారా ప్రత్యక్షపరచబడిన సువార్త. ఆ సువార్త అంటే ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి. సువార్త అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? సువార్త అంటే ఏది పడితే చెప్పేస్తారు. సువార్త అంటే ఏంటి? అక్కడ ఏమన్నాడంటే సువార్తను మేము చెప్పాము, మేము బయలుపాటు చేసాము, మేము రివోపెన్ చేసామంటే, రివీల్ చేసామని చెప్తుంటే ఆ సువార్త ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు ఒకటి నుంచి చదువుదాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలు. మరియు సహోదరులారా, మీకు ప్రకటించిన సువార్తను, మేము మీకు ప్రకటించిన సువార్తను ఎవరు ప్రకటించారు? మేము అంటున్నారు. ఆ కొరింథీ పత్రిక రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే మేము ప్రకటించాము మీకు సువార్త అంటున్నాడు. మేము అని ఎందుకు అనాలండి? మరి ఎప్పుడైనా ఆలోచించారా? నేను అని అంటున్నాను, నేను అని ఎందుకు అనాలి అంటే ఇది నాకు చెందింది కాబట్టి నేను అని అంటున్నాను. మేము అంటే మేము చేసాము అని అంటే మేము చేసాం కాబట్టి మేము అని చెప్తున్నాం. వాళ్ళు కూడా ప్రకటించారు కాబట్టి మేము ప్రకటించిన సువార్త అన్నాడు. ఆ మేము అనే పదం లేకపోతే ఏమవుద్దంటే చాలా మంది మేము చెప్పేది కూడా సువార్త అనేస్తారు. చూద్దాం ఒకసారి, అలాంటి బ్యాచ్ ఉన్నారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను, ఈనాడు ఎవరు పడతాలో మైక్ పట్టుకుని ఎవరు పడతాలో బైబిల్ తీసి, అసలు బైబిల్ రాకుండా, బైబిల్ ట్రైనింగ్ లేకుండా, బైబిల్ అవగాహన లేకుండా, బైబిల్ అసలు ఎవరు రాశారు, ఏ పుస్తకాలు వచ్చినాయి, ఎక్కడ చరిత్ర వచ్చింది, అసలు ఏ చరిత్ర నుంచి దీన్ని తర్జుమా చేశారని మూల భాష లేదా ఇంగ్లీష్ తెలుగు ఏమి రాకుండా బైబిల్ ఏది దొరికిందో నచ్చిందో ఒక ఏరేకునే వాక్యాలు చెప్పేస్తాను చాలా మంది. అందుకని వచ్చిన వాడు ఎవడనో మీరు ఐడెంటిఫై చేయి. ఈనాడు కూడా మనకి సమాజంలో చెప్తారండి, ఇదిగో మొన్న ఒక న్యూస్ వచ్చింది, ఏమనండి పలానా వాళ్ళు హెడ్లు కట్ చేస్తున్నారు, తలలు కట్ చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి ఒక న్యూస్ వచ్చింది. ఎందుకు జాగ్రత్త? దేనికి? అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలని. అలాగే ఎవరు పడితే ఈనాడు వాక్యాలు చెప్తూ ఎవరు పడతాలో బోధిస్తే ఏమన్నారంటే మేము కూడా సువార్త, మాది కూడా సంఘమే అన్నారు. ఏది సంఘం? బైబిల్ ఉందా లేదా సారి అసలు పరిశీలన చేయాలి. అందుకనే వచ్చిన వాడు ఎవడైనను మేము అంటే ఆయనకి నచ్చింది చెప్పేసి ఇది అపోస్తలులు అనేస్తాడు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను అంటే అపోస్తలులు చెప్పిన యేసు తప్పించి మరొక యేసు చెప్పకూడదు. లేక మీరు పొందని మరి ఒక ఆత్మ అంటే అపోస్తలుల ద్వారా వచ్చిన ఆత్మ తప్పించి మరొక ఆత్మను ఎవరో చెప్పకూడదు. మీరు పొందినను మీరు అంగీకరింపని ఏ సువార్త? మరి ఒక సువార్త. అంటే ఈనాడు ఏది పడితే సువార్త అని చెప్పి కలగలిక బోధలు చేసి ఏ నిబంధన ఎవరికో తెలియకుండా, ఏ బోధలు ఎవరికో తెలియకుండా మేము కూడా చెప్పే సువార్తే, మేము కూడా చెప్పే రక్షణే, మాది కూడా సంఘమే. ఏది సంఘం? సంఘం అంటే ఇందాక తేలిపోయింది కొంతవరకు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేము ప్రకటింపని మరొక యేసు కానీ, మేము ప్రకటింపని మరి ఒక ఆత్మ గాని, మేము ప్రకటింపని మరి ఒక సువార్త గాని, మరి ఒక సువార్త ఏదైతే చెప్పేస్తారనే మేము అని చెప్తున్నారు వాళ్ళు. అటుకొచ్చి అవలోకులు ఏదో మైకట్టుకో శుభ్రంగా 4 మాటలు ఏరేసుకుని చెప్పేసి ఇది కూడా మేము చెప్పేది కూడా సువార్త అంటారు కదా, అందుకని పొరపాటు అవ్వకూడదని మేము చెప్తున్నాం మీకు. ఏమనంటే మేము ప్రకటించిన సువార్త అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం.
మరియు మరియు సహోదరులారా సహోదరులారా నేను మీకు నేను మీకు ప్రకటించిన సువార్త నేను మీకు అన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు రాసిందమే చెప్ప తప్పించి ఏది పడితే చెప్పేసి దానికి ఒక పేరు టైటిల్ లింక్ చేస్తారు చాలా మంది. చెప్పే టైటిల్ ఉండదు, ఏం చెప్తున్నాడో తెలియదు ప్రసంగం. అక్కడికి వచ్చిన ఆడియన్స్ శుభ్రంగా ఏదో తెచ్చుకున్న జోబులోంచి వేసేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఏంటిది? కానుక, ఆఫరింగ్స్. ఎందుకు వచ్చాము, ఎందుకు నేర్చుకుంటున్నాం, అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు చచ్చిపోతున్నాం అనే క్లారిటీ లేకుండా చచ్చిపోతున్నాం చాలా మంది. అందుకని మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మీరు దాన్ని అంగీకరించి దాని ఎందుకు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం ఏమవకూడదంట, వ్యర్థం అవ్వకూడదంటండి. వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా, అంటే స్వార్థ చెప్పాలంటే ఒక ఉపదేశ క్రమం ఒకటి ఉంది. ఏ ఉపదేశ రీతిగా మీకు స్వార్థ ప్రకటించుతున్నాం ఆ ఉపదేశమును మీరు గట్టిగా, ఇప్పుడు చాలా మంది అంటారు ఏదో 4 గోల బిల్డింగ్ పెట్టేసి ఏదో 2-3 వాక్యాలు చెప్పేసి ఇదిగో మన దాంట్లో ఉండాలంట. మన దాంట్లో కాదు నాయన, అపోస్తులు చెప్పిన దాంట్లో ఉండాలి. అపోస్తులు చెప్పిన క్రమాన్ని ఫాలో అవ్వాలి, అపోస్తులు చెప్పిన బోధన ఫాలో అవ్వాలి. అందుకని నేను అనే పర్టికులారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. దాన్నే గట్టిగా పట్టుకుంటే మీరు ఏం చేస్తారు? ఆ సువార్త మళ్ళీ మీరు రక్షింపబడుదురు లేదా రక్షణ పొందుదురు అని చెప్పేశాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా సువార్త అంటే ఏంటి అర్థం చెప్తున్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము క్రిస్మస్ రోజు పుట్టాడని చెప్తారు. ఇది ఈ రోజు గుడ్ ఫ్రైడే అంట, గుడ్ ఫ్రైడే చచ్చిపోయాడని చెప్తారు. 2 రోజులు అయితే మళ్ళీ ఈస్టర్ వచ్చేస్తే లేచిపోయాడని చెప్తారు. రోజు సువార్త అంటేనే ఒకటి. సువార్త అంటే లేఖనముల ప్రకారము మన పాపం నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము అదంతా కలిపితేనే సువార్త అని చెప్తున్నాడు. అక్కడ వీళ్ళకు సువార్తని మూడు భాగాలు చేసేసి పుట్టాడు ఒక రోజు, చచ్చిపోయాడు ఒక రోజు, మళ్ళీ 2 రోజులు అయితే లేచిపోతాడు. డిసెంబర్లో పుట్టి ఈ నెల మార్చి నెలలో చచ్చిపోతాడు యేసుప్రభువు వారు. ఎక్కడ ఉందండి అసలు ఈ బోధ? ఎక్కడ చెప్పింది బైబిల్ అనేది? ఎక్కడ ఎవరు పరిచయం చేయకుండా అందరూ మానవులు బట్టే నమ్ముకుంటే దేవుణ్ణి, మానవులు నమ్ముకున్న దాంట్లోంచి మనం ఇంట్లో చెప్పేసి ఏదో కొన్ని మన దగ్గర ఉన్న వాళ్ళు చెప్పేసి ఒక బాబు మన ఇద్దరం అందరం కలిసి ట్రైన్లో పడదాం, ట్రైన్ కింద పడదామంటే పడతారు వెళ్ళు, అప్పుడు అక్కడ పడరు వెళ్ళు. కానీ ఏం చెప్తుంది వెంబడించేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు. అసలు ఏం చెప్తున్నారు, ఏం బోధిస్తున్నారు? లేఖనం ప్రకారము మన పాపం అయితే మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనాల ప్రకారము ఎవిడెన్స్ ఉంది, లేఖనాల ప్రకారము తిరిగి 3వ దినం తిరిగి లేపబడును అని చెప్పి. సువార్త అంటే ఏది పడితే పెట్టకండి పేర్లు. ఆ సువార్తను విని ఎవరైతే రక్షించబడతారో వారే రక్షింపబడుదురు అని చెప్పేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 వచనం. 16-15. మరియు మీరు సర్వలోకం వెళ్ళి, మేము చెప్పింది చెప్పాలి. మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి దేన్ని నమ్మాలి? మీ పాస్టర్ గారు చెప్పింది కాదు, బైబిల్ ఉన్నది చెప్తే నమ్మాలి. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి, ఏది నమ్మని వానికి? అపోస్తులు చెప్పిన దాన్ని నమ్మని వానికి. ఏళ్ళు చెప్పిన దానికి కాదు. ఏళ్ళు చెప్పిన దానికి ఉంటే మన నరకంలో ఉంటాం. అపోస్తులు చెప్పిన క్రమంలో సువార్త ప్రకటిస్తున్నారు లేదు చూడాలి. ఎందుకంటే పరిశీలన చేయలేండి. ఒక కూరగాయలు కొన్నప్పుడు మంచిగా కాదు పరిశీలన చేస్తున్నాం, ఒక చెట్టు కొన్నప్పుడు పరిశీలన చేస్తున్నాము. అదే మన వాళ్ళు చెప్పేస్తుంటే ఇదే సంఘం అంటే శుభ్రం గుడ్డుగా మనం కూడా వెళ్ళిపోదాం అనుకుంటే గుడ్డువాడికి త్రోవ తీసి ఎక్కడికి వెళ్తారు? ఇద్దరు గుట్లోకి వెళ్తారు. కాబట్టి ఏది ఇలా రక్షింపబడితేనే ఏమవుతుంది? మీరు రక్షింపబడుదురు అని చెప్పేశాడు. అయితే రక్షింపబడిన వారు రక్షింపబడాలంటే ఎక్కడ బాప్తిసం పొందాలి? ఈ ప్రశ్న వేద్దాం మనం. ఎవరైనా ఇదిగో ఈ సువార్త తెలిసింది, అపోస్తుల సువార్త, పిలువబడడం అంటే అర్థం తెలిసింది, అయితే మేము బాప్తిసం పొందాలనుకుంటున్నాం, ఎక్కడికి వెళ్దాం? బాప్తిసం పొందాలంటే ఎక్కడికో దిక్కకి వెళ్ళాలి కదండి. ఇప్పుడు పాస్టర్ గారు మాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడంటే ఏదో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అంటే బైబిల్ తెలిసిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మీ పద్ధతిలో చెప్తున్నారు, పాస్టర్ అంటే మీరు అనుకుంటారు కాబట్టి. అయితే బాప్తిసం పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికైనా తెలుసా? ఎక్కడికి వెళ్ళాలంటే మన ఇంటికి 4 అడుగుల దూరంలో ఎక్కడైతే సంఘం ఉందో అక్కడికి వెళ్ళాలి. అదేనా? మనకి ఏది దగ్గరకు, అమ్మ ఎందుకు వెళ్తున్నావు, దగ్గరకు ఉన్నదానికి ఎందుకు వెళ్తున్నావు అంటే పొద్దున్న లేస్తుంటే 4 అడుగులు అయితే వచ్చేద్దండి, అది ఎంతో దూరం అని మేము రాలేమని అంటారు. అంటే 4 అడుగులు దగ్గర ఉందని వెళ్తున్నావా? బైబిల్కి దగ్గర ఉందని వెళ్తున్నావా? నీ ఇంటి దగ్గర ఉన్న సంఘమా?
బైబిల్ ఉన్న సంఘమా? అది ఖచ్చితంగా మనం పరిశీలన వేసుకోవాలి మనం. అందుకనే బాప్తిసం పొందాలంటే ఎక్కడికి వెళ్ళి బాప్తిసం పొందాలి? చాలా మంది అంటారు పలానా భీమవరం వెళ్ళి పలానా అయ్యగారి దగ్గర పొందితేనే కానీ బాప్తిసం కాదంటారు. అంతేనా? పలానా మావులు పలానా ఆయన దగ్గరికి వెళ్ళి పొందితేనే కానీ బాప్తిసం కాదు. అసలు బాప్తిసం పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఎక్కడికైనా వెళ్తేనే కానీ మన బాప్తిసం పొందడానికి ఏముండదు, అవకాశం ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. బాప్తిసం పొందాలంటే ఎక్కడ పొందాలి? 12 ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములన్నో ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తున్నాడు. బాడీలో పార్ట్స్ అన్ని కలిపితే ఒక బాడీ అంటారు. తెలుసలేదు మీకు? మన బాడీలో ఒక కిడ్నీ ఉంది, ఒక హార్ట్ ఉంది, ఒక లివర్ ఉంది. ఇవన్నీ కలిపితేనేమన్నారు? టోటల్ శరీరం అంటున్నారు. అలాగే ఎవరున్నారంట? క్రీస్తు ఉన్నాడు అని చెప్పేశాడు. అలాగే క్రీస్తు ఉన్నాడు. అయితే ఎలాగనగా యూదులమైనను, యూదులంటే ఒక జాతి, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను యూదులకో సంఘము. మీ క్యాస్ట్కి మీకు సంఘము, మా క్యాస్ట్కి మాకు సంఘం. మీ క్యాస్ట్లో మీదో బాప్తిస్ము, మా క్యాస్ట్లో మాదో బాప్తిస్ము అన్నాడు అక్కడ. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఎన్ని శరీరాల్లోకి, ఎన్ని కులాల్లోకి, ఎన్ని కుల సంఘాల్లోకి అన్నాడు అక్కడ. ఒక్క శరీరంలోనికి. ఏ కులంలో పడితే ఆ కులంలో ఒక బిల్డింగ్ కట్టేసి దానికి ఒక పేరు పెట్టేది సంఘమా? యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన. బైబిల్ చూడండి ఒకసారి. బైబిల్ పరిశీలన చేయకపోతే గుడ్డిగా గుడ్డోని వెంబడిస్తారు. ఏది వాస్తవం ఏది నిజం ఖచ్చితంగా తెలియాలి మనకి. అందుకనే చెప్తున్నాడు అక్కడ, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనము మనమందరము 100 శరీరంలోకి 1000 శరీరంలో కాదు. కొట్టండి, మీరు గూగుల్లో కొట్టండి. హౌ మెనీ చర్చెస్ ఇన్ ద వరల్డ్ అంటే 3,000 కోట్ల సంఘాలు, 60,000 డినామినేషన్లు వస్తాయి. ఇక్కడ ఎన్ని శరీరాలు అన్నాడు? మనమందరము ఒక్క శరీరంలోనికి అన్నాడు. బాప్తిసం పొందాలంటే ఏం చెప్తున్నాడు అక్కడ? మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందు బాప్తిస్మము పొందితిమి. ఒకే ఆత్మ ఒకే శరీరము అని చెప్పేశాడు. ఏంటి ఒక్క శరీరం అంటే? ఇదో ప్రశ్న వేద్దాం మళ్ళీ. బాప్తిస్మం అంటే ఏంటో ప్రశ్న వేసాం. ఆ ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఒకే శరీరంలోకి మేము బాప్తిసం పొందామన్నారు. ఆ ఒక్క శరీరం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరము ఒక్కటే అన్నాడు. ఇక్కడ ఒక్కటే అన్నాడు. మళ్ళీ శరీరం. అక్కడ ఒక శరీరం అన్నాడు. ఇక్కడ శరీరాలు ఎన్ని అన్నాడు? ఒకటే అన్నాడు. అయితే శరీరం అంటే ఏంటి? అదో ప్రశ్న వేయాలి మళ్ళీ మనం. ఎందుకంటే బైబిల్ని ఇన్ని వచనాలు చెప్పి ఎందుకు ఆలోచన చేయరంటే మళ్ళీ మన వీళ్ళు తప్పు చెప్తే అడిగేస్తారని ఆడియన్స్ ఇంత విభజనాత్మకంగా మాట్లాడరండి. ఒక్క శరీరం అన్నాడు కొరింథీ పత్రికలో. అదే పౌలు ఎఫెసీ పత్రిక వచ్చేటప్పటికి శరీరము ఒక్కటే. శరీరాలు ఎన్ని కాదు, 100 లేవు. నీకో శరీరం నాకో శరీరం అని మానవ బాడీలు చెప్పేయడానికి ఆ శరీరం కాదు ఇది. ఎలాగూ అవయములన్నీ ఏకమైనను అలాగే ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు అని చెప్పేశాడు. అయితే శరీరం అంటే ఏంటి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఎవరి శరీరము? ఎవరి శరీరము? ఆయన శరీరము అని చెప్పేశాడు. అంటే శరీరం అంటే ఏంటంటే సంఘము అని అంటున్నాడు. అంటే సంఘాలు ఎన్ని? 3,000 కోట్ల సంఘాలు. అంతేనా? మన ఇంటి దగ్గర ఉన్న సంఘం, మనకి ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్లో లేదా ఒక 10 కిలోమీటర్లు ఉన్న సంఘం, లేదా 100 కిలోమీటర్లు ఉన్న సంఘమా? అది కాదు సంఘం అంటే. సంఘం ఏమన్నాడు? ఆ సంఘము ఆయన శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు శరీరాన్ని ఏమన్నాడంటే దేవుడు సంఘము అంటున్నాడు. ఇప్పుడు శరీరం ఒకటంటే సంఘాలు ఎన్ని? సంఘము ఒక్కటే అని అంటున్నాడు అక్కడ. అయితే ఆ సంఘము ఆయన శరీరం అన్నాడు. అయితే ఆ సంఘం ఎవరిది అని ప్రశ్న వేద్దాం మళ్ళీ. అంతే కదా? దేని కూడా ప్రశ్న తోలింది ఈరోజు అన్ని. సంఘం అంటే శరీరం అన్నాడు. ఆ సంఘం ఎవరిది? నీదా, నాదా, లేదా ఎవరైనా పాస్టర్ గారు వాకింగ్ చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఉన్నాడు అనుకోండి, ఆయన కూర్చున్నాడు అక్కడ.
ఆయన వాక్యం వచ్చు చెప్పేసి ఆయన సంఘం. ఈ తమ్ముడికి బాగా వాక్యం వచ్చు, మనోడు చెప్పే సంఘం. అది ఆయన అక్కడికి వచ్చాడు, ఆయన సంఘం. ఇక నేను చెప్పిన నాదో సంఘమా? నాకు అసలు సంఘం ఉందా? మీకు అసలు సంఘం ఉందా? సంఘం ఎవరు ఇక్కడ చెప్తుంది? సంఘం ఎవరిదే? నీదా నాదా? అసలు ఎవరిదే సంఘం అయితే అనే ప్రశ్న అయితే కనుక చదువుదాం. అసలే ఇక్కడ ఏమన్నాడంటే ఆ సంఘము ఆయన శరీరము అంటున్నాడు. ఆయన శరీరం అంటే ఆయన అంటే ఎవరు అర్థమవుతుంది? క్రీస్తు ప్రభువు అని అర్థమవుతుంది. క్రీస్తు ప్రభువుకి ఏదైనా సంఘం ఉందా? ఎక్కడా లేదండి. విన్నారా మీరు? అసలు క్రీస్తు ప్రభువు సంఘం ఉందా? ఎక్కడైనా విన్నారా? ప్రభు పాపం తను ఎప్పుడైనా ఒక సంఘం కట్టుకున్నాడు భూమి మీదకి వచ్చి? కట్టుకున్నాడా? మనలందరూ కట్టేస్తున్నాం. మనం ఒక బిల్లులు కట్టేసి పేర్లు పెట్టేసి సంఘం అంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయనకంటూ ఒక సంఘాన్ని కట్టాడా? ఎందుకంటే రక్షించబడిన వాళ్ళందరూ చోట కట్టాలంటే మరి ఏం కట్టాలి? ఆయనకు సంఘం కట్టాలి. ఆయన ఎక్కడైనా సంఘం కట్టుకున్నాడా? చదువు ఒకసారి, ప్రవక్తలను అడుగుదాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరు మాట్లాడతారంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడే మాట్లాడితే ఏం చెప్తున్నాడు అంటే సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఏమని? చిగురు అని ఒక కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవాలయం అంటే క్రీస్తు కట్టుకోడు, యెహోవాలయాన్ని కడతాడని చెప్తున్నాడు. అతను ఏం కడతాడు? యెహోవాలయాన్ని కడతాడు. మళ్ళీ అట్టుకొచ్చి అతడు ప్లేస్ లో మీరు ఎట్టేసుకుంటారేమో అందుకని చెప్తే అక్కడ ఏమన్నాడంటే అతడే అన్నాడు. అతడే అంటే అర్థం ఏంటి? ఇంకా ఆయన తప్పించి ఎవరు కట్టకూడదు సంఘాన్ని, ఇంకెవరో కట్టకూడదు. మన వాళ్ళు అంటారు ఏమనంటే పలానా గుంటూరులోది మాధవ సంఘం అండి, పలానా ఊర్లోది మాధవ సంఘం అండి, పలానా ఊర్లోది మాధవ సంఘం అంట. ఎవడు పడతాడు కట్టడానికి కాదు సంఘం అంటే. బైబిల్ నీది కాదు, నాది కాదు. ఆయన ప్రవేశపెడితే వచ్చిన గ్రంథంలో ఆయన ఏది చెప్తే వచ్చేయాలి, కానీ మనమే చెప్తే వచ్చేయండి. దేవుడు గుర్తుపెట్టుకోండి. అతని దేవుడు ఏం మాట్లాడుతాడంటే సాక్షాత్తు సైన్యములకు అధిపతికి ఎలా సెలవిచ్చున్నాడు. అతను ఏం చేస్తాడంట? తన స్థలములో చిగుర్చును అన్నాడు. చిగురు అన్నాడు కదండి. మళ్ళీ చిగురు అంటే వేప చిగురా? అదే వేప కూడా ఏముంటది? చిగురు ఉంటుంది. లేదా మీరు అనుకున్న వేరే చిగురులా? చిగురు అంటే ఎవరు? అదో ప్రశ్నార్థం. ప్రకటన 22వ అధ్యాయం. చిగురు అంటే ఎవరు? మళ్ళీ ఎవరు మరతాలు పెట్టేస్తారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము సంఘంతో ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను ఎవరిని? నేను దావీదు వేరు చిగురిని. అంటే చిగురు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు సంఘాన్ని కట్టాలంటే ఎవరు కట్టాలి? పలానా బిషప్ గారు కట్టారండి, పలానా రెవరెండ్ కట్టారని ఎదరో శిలాఫలకం పెట్టి దాని మీద పేరు రాస్తారు. ది స్పాన్సర్ బై ది స్థాపకులు అని రాస్తారు. స్థాపకులు మానవుల, స్థాపకులు క్రీస్తు ప్రభువారా? అక్కడ చెప్తున్నాడు యేసు అను నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమైన వేకు చొక్కన ఉన్నాను అని చెప్పేశాడు. అంటే చిగురు అంటే ఎవరు? చిగురు అంటే యేసుక్రీస్తు గురించి తండ్రి అని దేవుడు ఏమని ప్రవచనం రాస్తాడంటే జకర్యా గారి ద్వారా ఆలయం ఎవడైనా కట్టాలంటే ఆలయం కట్టాలంటే అతడే కడతాడు. ఇంకా మళ్ళీ అతడు అన్నాడు అతడే కడతాడంటే ఇంకా ప్రపంచంలో ఎవరో కట్టడానికి లేదు, అవకాశమే లేదు. ఇప్పుడు చదవండి ఒకసారి జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు? ఏమని? చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవాలయమును కట్టును. ఆలయాలు అన్నాడా? ఆలయము అన్నాడా? మళ్ళీ ఏదో ప్రశ్నార్థం. ఇక్కడ మీరు బాగానే చెప్తున్నారు ఈశ్వరుడే కడతారు సంఘం, ఆయనకు సంఘం కడతాడు అనే ఇక్కడ గ్రంథంలో ఉంది కాబట్టి మీరు నమ్ముతారు. అయితే ఎన్ని సంఘాలు కడతాడు? గూగుల్లో కొట్టండి మీరు. ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? ఎన్ని సంఘాలు ఉన్నాయి? 3,000 కోట్ల సంఘాలు ఉన్నాయి. 60,000 మత శాఖలు ఉన్నాయి. అంటే ఒక మతానికి ఒక్కొక్కటి, ఒక కులానికి ఒక్కొక్కటి. అంటే కులానికి ఒకటి, మతానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి, భాషకు ఒకటి, కంట్రీకి ఒకటి, దేశానికి ఒకటి, రాష్ట్రానికి ఒకటి. ఇలాగా కుల సంఘాలు, మత సంఘాలు అన్నీ కలిపితే 3,000 కోట్ల సంఘాలు. దాంట్లో ఏది సంఘము అని అంటే సంఘాలు ఎన్ని కడతాన్నాడు యేసుప్రభువు వారు? అక్కడ ఏమన్నాడు? అతడు ఆలయములు అనలేదు. చదవండి ఒకసారి, నేనేం తప్పు చదువుతున్నానా? అతడు ఆలయమును కట్టును అన్నాడు కానీ ఆలయాలు కడతాను అనలేదు.
పాస్టర్ అంటారు ఏమనంటే మీదో సంఘం అండి మాదో సంఘం అండి అంటారు. మీది మాది అన్నావంటే నువ్వు బైబిల్ సంబంధం లేనుడు అని అర్థం. ఉంటే బైబిల్లో చెప్పాలి, లేదంటే బైబిల్లో మానేయాలి. నువ్వు అటు ఇటుగా ఉండకూడదు. అటు ఇటు ఉన్నవాడి మీద నేను ఏం చేస్తానంటే ఆకాశంలో ఉమ్మేస్తానని చెప్పాడు. కానీ ఆలయాలు ఎన్ని కడతాడైనా, సంఘాలు ఎన్ని కడతాడైనా చూద్దాం ఒకసారి. సంఘాలు ఎవరు కట్టాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. మత్తయి 16:16. ఎవరైనా ఎక్కడికైనా ప్రసంగం వెళ్ళినప్పుడు ఈ సంఘాన్ని గురించి చెప్పొద్దంటారంటే అసలు సంఘం గురించి మొట్టమొదటి మాట్లాడింది యేసుక్రీస్తు వారు. తప్ప మీకు తెలియదమ్ము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడువు. వీళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడ ఏమన్నాడంటే 16:12 నుంచి చదవండి ఒకసారి, ఇంకా బాగా అర్థమవుతుంది. 16వ అధ్యాయం 12 నుంచి. అప్పుడు గుచ్చి కాదు గాని జాగ్రత్త పడవాలని 14 ఏమన్నాడు అక్కడ? వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న వచ్చింది అక్కడ. ఎవరికి? శిష్యులు వాళ్ళకి. నాయనా నువ్వెవరు అని అంటే కొంతమంది ఏమన్నారు యేసుక్రీస్తుని చూసి బాప్తిస్మం ఇచ్చి యోహాను అండి, కొంతమంది ఏలియా అండి, కొంతమంది అదండి ఇదని. లేదనుకుంటే నాకు అనవసరం, మీరేమనుకున్నారు చెప్పండి అన్నాడు ఆయన. అదేనా? కొంతమంది ఏమనుకున్నారంట? వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలు ఒకడనియు చెప్పుకొనిచున్నారు. వీళ్ళందరూ నా గురించి ఏం చెప్తారంటే ఒకడు ఏలియా అంటున్నాడు, ఒకడు ఇర్మియా అంటున్నాడు, ఒకడు పలానా వ్యక్తి అంటాడు, పలానా వ్యక్తి అంటాడు. వాళ్ళందరూ వదిలే, మీరేమన్నారు నా దగ్గర ఉన్న మీరేమన్నారు చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నారు చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తువే అని చెప్పేశాడు. అప్పుడు అన్నాడు, నీకు మానవులు చెప్పారు, ఇది మానవులు చెప్పలేదు. ఎవరు చెప్పారు? అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిస్తేనే గాని నరులు నీకేం చేయలేదు, బయలుపరచలేదు. అంటే సాక్షాత్ దేవుణ్ణి ఎరిగిన పేతురు కాబట్టి పేతురు ఏం చెప్పాడంటే ఇర్మియా అని లేదు, ప్రవక్తలు ఒకడం లేదు, లేదా ఏలియా అని చెప్పలేదు. కానీ ఏమని చెప్పారంటే అక్కడ ఈయన సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పేశాడు. అప్పుడు అన్నాడు చూడండి, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును నువ్వు అన్నాడా, లు అన్నాడా? తెలుగు వచ్చిన చూడండి ఒకసారి. నువ్వా లు అండి? సంఘములో అంటే పాపం మతాన్ని కొట్టి కులాన్ని కొట్టి కట్టేసుకుందరు పాపం. అక్కడ నువ్వు అన్నాడా, లు అన్నాడా? చదవండి ఒకసారి. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాలు ఇప్పుడు అంటారుగా చాలా భాషలు, ఆ సంఘాలు కొరకు ప్రార్థన చేయండి. ఆ సంఘాలు ఎక్కడున్న బైబిల్లో? సంఘాలు అంటలేదు, సంఘము అంటున్నాడు. లు అనేది పొరపాటు, ఎంత పొరపాటు తీసుకొచ్చేస్తుంది అంటే దీన్ని యేసుక్రీస్తు వారే ఖండిస్తున్నారు. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో. మీరు సంతానాలు అనేట్టేస్తారు కానీ సంతానాలు కాదు, సంతానము అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. మీరు నువ్వు తీసేస్తే చాలా పొరపాటు అయిపోద్ది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే పౌలు భక్తుడు అబ్రహామునకును అతని సంతానమునకు అన్నాడు. సంతానమునకును వాగ్దానాలు చేయబడింది. ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గురించి అన్నట్టు నీ సంతానములకును అనేను అని చెప్పేశాడు. అక్కడ సంతానమా అని చెప్పాను. అక్కడ సంతానము అన్నాడు కానీ సంతానములు అంటలేదు. లూపేరుకి ఎంత పొరపాటు అయిపోద్ది, ఇంక యేసుక్రీస్తు కాక ఇంకెవరు ఉన్నారని. అందుకనే ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. సంతానము అన్నాడు, ఇక్కడ సంఘాలు అనట్లేదు, సంఘము అంటున్నాడు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద, ఏ బండ మీద? ఈ బండ మీద నా సంఘం. ఇప్పుడు అట్టుకొచ్చి అంటారు పాస్టర్ గారు గట్టిగా, ఆయన మీరు తప్పు చెప్తున్నారని అనండి. ఇప్పుడు వెళ్ళి ఆదివారం వెళ్ళి నా సంఘం వెళ్ళిపోండి అంటారు. అంతేనా? ఏంది సంఘం పాపం? వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, నా సంఘంలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. నా సంఘం, నీ సంఘం ఎక్కడుంది బైబిల్లో? మరియు నువ్వు పేతురువు, నీవు నాయన నాకు ఒక సంఘాన్ని కట్టన్నాడా? చదువు నప్పని అలా ఉందా? పేతురు ఇప్పుడు పేరు పెడతారేమనంటే పీటర్ సెయింట్స్ చర్చ్. ఏ చర్చ్? పరిశుద్ధుడైన
పేతురు సంఘము. పేతుడిని కట్టమన్నాడా సంఘము? పేతురు నా కూడా కట్టు సంఘం అన్నాడా? నేను కడతానని పేతురుతో చెప్తున్నాడు. ఒకసారి చూడండి అక్కడ. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును, నా సంఘము, సంఘములు కాదు సంఘము అన్నాడు. అంటే సంఘాలు ఏంటంటే ఒకటే గాని ఈనాడు అనుకున్న సంఘాలు కాదండి. అవేంటంటే ఒక మతం గుంపు, కుల గుంపు, మత గుంపు. అంటే ఒక కులానికి ఎన్ని కులాలు ఉన్నాయి? చాలా కులాలు ఉన్నాయి. చాలా కులాలు ఎన్ని కులాలు ఉంటాయి? మళ్ళీ ఉపకులాలు ఉంటాయి. ఉపకులాలు ఉన్నవారు కొన్ని సంఘాలు, కులంలో ఉన్నవారు కొన్ని సంఘాలు. అంటే కులానికి ఒక బిల్డింగ్ కట్టేసి ఒక పేరు పెట్టేసి వీరు మా సంఘానికి రావట్లేదు మీరు అన్నారు. అసలు సంఘమేనా? ఎక్కడైనా బైబిల్ ఒక రెఫరెన్స్ చూపించండి. సంఘం అంటే 4 గోడలు కాదు, నిర్మాణాలు కాదు, మళ్ళీ దానికి ఏంటి పుట్టినరోజులు. పుట్టినరోజులు అంటే ఏంటి? ఇనాగరేషన్. ఏ అపోస్తులు చేశాడు ఇనాగరేషన్? చర్చ్ బిల్డింగ్ ఇనాగరేషన్ అన్న వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళు చర్చ్ బిల్డింగ్ ఇనాగరేషన్ అన్న వాళ్ళు చర్చ్ ఇనాగరేషన్ అని రాస్తారు. వాట్ ఇస్ చర్చ్? వేర్ ఇస్ చర్చ్? యువర్ చర్చ్ ఈజ్ ఇన్ ద బైబిల్ ఆర్ నాట్? అలా నీ సంఘం అసలు బైబిల్లో ఉందా లేదా ఖచ్చితంగా తెలియాలి. అందుకనే నా సంఘము అని అంటున్నాడు కానీ నా సంఘాలు అనట్లేదు. అయితే ఇంకో ప్రశ్న వేస్తున్నాను. సంఘాలు అని అంటే ఒకటని అర్థమైపోయింది. ఎందుకు ఇదంతా ఎందుకు చేసి చెప్తున్నాం? రక్షణ గురించి వస్తున్నాం. బాప్తిసం పొందాలంటే ఒక శరీరం అన్నాడు. ఆ ఒక శరీరం ఎవరిదే? క్రీస్తు ప్రభువారిది. ఆ క్రీస్తు ప్రభువారిది ఎవరిదే? క్రీస్తు సంఘం అని అర్థమవుతుంది మనకి. అయితే సంఘాన్ని కట్టాలంటే దేంతో కట్టాలి? ఒక సంఘాన్ని కట్టాలంటే దేంతో కట్టాలి? మన వాళ్ళందరూ దేంతో కడతారు? ఒక 2 స్థలం చూసుకుని 2 స్థలాల్లో ఒక ఇంజనీరింగ్ చేత ప్లానింగ్ వేయించుకొని ఇటుకలు, ఇసుక, మెటీరియల్, ఐరన్ దింపేసి ఇదిగో మేమేం మొదలెట్టామంటే సంఘం మొదలెట్టాం, చర్చ్ మొదలెట్టాం అని అంటారు. అంతేనా? సంఘం కట్టాలంటే ఏ మెటీరియల్ ఉండాలి? ఏ మెటీరియల్? వాట్స్ ద మెటీరియల్? ఏ మెటీరియల్ తోటి కట్టాలి సంఘాన్ని? ఎవరికైనా తెలుసా? సిమెంటా, ఇసుక, లేకపోతే నువ్వు వేసే ఐరనా, లేదా మంచి నేర్పర్ అయినా ఒక సిమెంట్ మేసిని తీసుకొచ్చి మంచి నేర్పర్గా కట్టేస్తున్నాం బిల్డింగ్ కట్టేస్తున్నాము. సంఘం కట్టేస్తున్నాం. వాట్స్ ద మెటీరియల్? సంఘం కట్టాలంటే వాట్స్ ద మెటీరియల్? ఏ మెటీరియల్ ఉపయోగించాలి? ఏ మెటీరియల్ ఉపయోగించాలి? ఎవరైనా చెప్పగలరా? ఏ మెటీరియల్? అపోస్తుల గారు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు అంటే ఫుట్ నోట్లో ఏమనేసాడు? ప్రభువు అనేసి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాలంటే మెటీరియల్ కాదు, బిల్డింగ్ కాదు, డబ్బులు కాదండి. నువ్వు 4 గోడలు నీ డబ్బులతో కట్టావు, అది సంఘం కాదు. సంఘం కట్టాలంటే స్వరక్తం ఇస్ ద బ్లడ్ తో కట్టాలి సంఘం. బ్లడ్ తో కట్టేసాడు ఆల్రెడీ ఎవరైనా క్రీస్తు ప్రభువు. అందుకని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడా, మీ సంఘం అన్నాడా? నువ్వు ఆదివారం నుంచి ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు నా సంఘానికి రాక అంటారు. నీ సంఘం అయ్యా ఎక్కడ ఉందయ్యా బైబిల్లో? గట్టిగా ఇప్పుడు వాళ్ళ బుధవారం ఈరోజు శుక్రవారం, సంధికి శుక్రవారం అనుకోండి కదా. శుక్రవారం వెళ్ళారు కదా మీటింగ్. ఎవరెవరు వెళ్ళారు చూసాను నేను. ఎవరెవరు వెళ్ళో చూసాం కాబట్టి పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, పలానా అబ్బాయి వచ్చారు కదా, మీరు మా దగ్గరికి ఆదివారం రాకండి అంటారు. వీళ్ళదా సంఘం? ఎక్కడుందండి? ఒక్క రిఫరెన్స్, ఒక్క వచనం. అసలు బైబిల్ అనే పదం బెబ్లాస్ పదం నుంచి వస్తుంటే అసలు ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయో, మూల భాష ఏంటో ఏది తెలియకుండా మాది కూడా సంఘమే, గట్టిగా అక్కడికి రాకపోతే వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళకండి. అది నెక్స్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ అర్థం. నెక్స్ట్ ఏంటిది? అది అక్కడ ఏమన్నాడు? సంఘాన్ని కట్టాలంటే ఏ మెటీరియల్? బ్లడ్ అని చెప్పేశాడు. అంతేనా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఏ రక్తాన్ని పట్ట ఆ రక్తాన్ని అట్టుకొచ్చి కట్టేస్తే సరిపోదు. ఏమనంటారు? పలానా దేవదాస గారు కట్టారంట. అంతేనా? పలానా బిషప్ గారు కట్టారు, పలానా రెవరెండ్ గారు కట్టారంట. చచ్చిపోయిన కట్టాడా, బతుకుని కట్టాడా? మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఎక్కడైనా వీళ్ళు అనుకున్న ప్రకారంగా చచ్చి కడితే బతుకుండి కడతాడా, చచ్చిపోయి కడతాడా? బతుకుండి అతను డబ్బులు ఇచ్చి కొంత డబ్బులు పోగు చేసి కడుతున్నాడు తప్పించి చచ్చిపోయి ఎవడో కట్టట్లేదు. ఎవరైనా సంఘాన్ని కట్టాలంటే చచ్చిపోవాలి. చచ్చిపోయాడు ఎవరు? యేసుప్రభు. ఈరోజు కూడా మీరు గుడ్ ఫ్రైడే సిలువెక్కారు అనుకుంటారు చాలా మంది. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 2023 సంవత్సరాలు చచ్చిపోయాడా? 23 సంవత్సరాల క్రితం చనిపోయాడంట. అవును, ఇప్పటికీ. అంటే ఇది 2024 సంవత్సరం. అయితే చనిపోయింది గురువారమా శుక్రవారం అంటే అది కూడా ఒక సబ్జెక్ట్. అది
అయితే వీళ్ళు శుక్రవారం కింద పెట్టేశారు కానీ ఆయన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చచ్చిపోతాడు. వీళ్ళకి తెలియదు, తెలియకేమంటారు శుక్రవారం అంటారు. దానికి ఒక లెసన్ పాఠం చెప్పేసి మన యూట్యూబ్లో ఉంటుంది అది. అయితే ఇక్కడ సంఘాన్ని కట్టాలంటే ఏ మెటీరియల్ ఉపయోగించాలంటే బ్లడ్ ఉపయోగించాలి అని చెప్పేశాడు. మరి వీళ్ళు ఏమి మెటీరియల్ ఉపయోగిస్తారంట చూద్దాం ఒకసారి, అది కూడా చెప్పాడు బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3:12 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద, మేము ఎలా కట్టాం తెలుసా అండి? బంగారంతో కట్టామండి. మేము ఎలా కట్టాం తెలుసా? వెండితో కట్టామండి. మేము దేంతో కట్టాం తెలుసా? గ్రానైట్తో కట్టామని అంట. నువ్వు కట్టినంత బిల్డింగ్ కానీ ఆయన కొరకు నువ్వేమీ కట్టలేవు. నీ కొరకు కట్టుకున్నావు, మీకు ఎండ తగలకుండా వాన రాకుండా కట్టుకున్నావు కానీ దేవుని కొరకు కట్టలేదు. ఇది క్లారిటీ తెచ్చుకోండి. అందుకని కొంతమంది వచ్చి బ్యాచ్ వస్తున్నారంట, మాది చాలా పెద్ద సంఘం అండి. ఎంత సంఘం అండి? పాయింట్ గుర్తు చేసుకోండి, వద్దు అక్కడ కూడా. మాది చాలా పెద్ద సంఘం అండి. ఏ సంఘం మీది? చాలా పెద్ద సంఘమా? సో చూడండి అక్కడ ఏమన్నాడంటే, ఎవడైనను పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును అని చెప్పేశాడు. ఏ దినము? ఒక రెండో రాకనుంది, ఆ దినాన్ని తేటపరచదు అంట. దేన్ని? వెండితో కట్టారా? వచ్చండి ఆయన ఒకసారి. రాళ్ళతో కట్టారా? వచ్చండి మా దగ్గరికి. క్రీస్తు అప్పుడు ఏం చేస్తాడు? తీర్పులో నిలబెడతాడు వాళ్ళని. అందుకని ఏం చెప్తున్నానంటే, వెండి ఉపయోగించారా, బంగారం ఉపయోగించారా? ఉపయోగించింది వెండి, బంగారం, డబ్బులు అవి కాదు, బ్లడ్తో కట్టాలి. అయితే బ్లడ్ ఎలా ఉండాలి? ఇదో ప్రశ్నార్థం. ఎవరు పడతారు? మా రక్తం ఇచ్చి కట్టామండి, మా రక్తంతో కట్టామండి, సంఘాన్ని వెళ్ళిపోతున్నారండి ఎలా అంటారు. ఏం రక్తంతో కట్టాడండి? పాపం బతిగా ఉన్నాడు వారైనా. ఏ రక్తం అది? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7:26. రక్తం ఎలాంటిది? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చెప్పేశాడు. అంటే బ్లడ్ ఎలాంటిదంటే ప్యూరిటీ ఉన్నది. బ్లడ్ ఎలాంటిదంటే పవిత్రంగా ఉన్నది. పవిత్రుడు నిర్దోషి రక్తంగా చేంజ్ చేశాడంటే తన సంఘాన్ని కట్టాడు. ఆ సంఘం ద్వారా వచ్చిందే నిజమైన సంఘం. కానీ మానవులు కట్టడాలు కట్టేసి దానికి ఒక పేరు ఇట్టేస్తే అది సంఘం కాదండి. కాబట్టి సంఘం క్రీస్తే కట్టాలి అని సాక్షాత్తు దేవుడే చెప్తే ఏమన్నాడంటే, ఆ సంఘం బ్లడ్తో కట్టాలి. ఆ బ్లడ్ ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి, నిష్కలంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలన్నాడు. ఆ రక్తంతో ఏం కట్టాలి? సంఘాన్ని కట్టాలి. కానీ ఈనాడు ఏం చేస్తారు? కర్రతోను, డబ్బులతోటి చాలా గ్రాండ్ గా, అసలు ఈస్ట్ వెస్ట్ లో మా చర్చ్ అంతా అంటున్నారు చాలా మంది. చర్చ్ అంటే ఇందాక అర్థం చూస్తాం, మా చర్చ్ అంతా ఇంక గొప్పగా ఏది లేదంట. కాబట్టి ఎవరైనా బాప్తిసం పొందాలంటే ఒక్క శరీరంలోకి రావాలి. ఆ శరీరం ఎవరు కట్టాలి? క్రీస్తు వారు కట్టాలి. కానీ ఎవ్వరూ కట్టడానికి ఏం లేదు, అవకాశమే లేదండి. అందుకని ఆ సంఘము అని అంటున్నాడు. ఆ సంఘంలోని మిమ్మల్ని ఏం చేస్తారు? రక్షించిన వాళ్ళని యేసు ప్రభువు ఎవరు పడతారు దాంట్లోకి వెళ్ళిపోండి అనలేదు. అన్నాడా? మీరు కులంలో పుట్టారు, మీరు మతంలో పుట్టారు. ఒక మతంలో పుట్టిన మీకు ఇంటికి దగ్గరగా 4 స్టెప్లు వేస్తే ఏది దగ్గరగా ఉందో అక్కడికి వెళ్ళిపోండి అని అన్నాడు యేసు ప్రభువు వారు. కొన్ని బాప్తిసం పొందేశారు, నా రక్తంలో కడగబడ్డారు, కడగబడిన తర్వాత మీకు దగ్గరగా ఉంది, లేదా మీకు అనుకూలంగా ఉంది, మీకు బాగా చెప్పి ఆయన, లేదా మీకు అనుకూలంగా బోధించే ఆయన దగ్గరికి వెళ్ళను అన్నాడా? అపోస్తలుల 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. అక్కడ ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని. ఎవరు? ఇదిగో మీరు బాప్తిసం పొందారు, మా దగ్గరికి వచ్చండి అంటారు. మీ దగ్గరికి వచ్చేయాలమ్మా. ఎవరి దగ్గర రావాలి? ఎవరు చెప్పాలి? అది మళ్ళీ ప్రభువే చెప్పాలంటే. ఎవరు పడతాలు చేర్చుకోవడానికి లేదు. చేర్చుకోవడానికి నీ బ్యాచ్ అని చేర్చుకున్నాము. నా రక్తం ఇచ్చుకున్నాను వాళ్ళని, నా రక్తం ఇచ్చుకున్నాను. కాబట్టి సంఘంలో ఎవరు చేరుస్తున్నారంట? మానవులు కాదని చేర్చేది ఎవరు? సంఘంలో చేర్చేది ప్రభువు. అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారితో కూడా ఏం చేస్తాడంట? చేర్చుచుండెను అని చెప్పేశాడు.
ఎవరు చేరుస్తున్నారు ఇక్కడ? ప్రభు చేరుస్తున్నారు, కానీ ఎవరు చేర్చట్లేదు? మానవులు చేర్చట్లేదు. మానవులు చేర్చట్లేదండి. ఎవరు భర్తలు చేర్చేస్తారేమో, ఎవరు భర్త నేను చేర్చేసుకోవడానికి వాళ్ళు ఎవరు అసలే? ఎవరు చేర్చాలంటే సంఘంలో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి కట్టిన సంఘంలో ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారిని చేర్చాలి. అంటే రక్షణ ఎక్కడ పొందాలి? రక్షణ ఎక్కడ పొందాలి? క్రీస్తు కట్టిన సంఘం దగ్గరికి వచ్చి రక్షణ పొందకపోతే గనక వారి రక్షణ నిష్ప్రయోజనం. ఇప్పుడు దాకా బాప్తిజం తీసుకున్న వాళ్ళందరిదే ఖచ్చితంగా చెల్లదు. ఎందుకంటే వారు ప్రభు రక్షణ, ప్రభు తన స్వరక్తం ఇచ్చిన సంఘంలో చేస్తున్నారా, మానవులు మతానికి కులానికి ఒక కట్టేసిన సంఘంలో చేరుతున్నారా? ఒకసారి చూడండి, అక్కడ చెప్పిన చూడండి. మరియు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని. అంటే ఎవరైతే రక్షణ పొందుచున్నవారు అన్నాడు. అంటే ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారిని ప్రభువే చేర్చుకున్నాడు. మానవులు చేర్చుకుంటారు. మీరు బాప్తిజం ముందర మా దగ్గరికి వచ్చేయండి అంటే మతం దగ్గరికి వచ్చేయండి, కులం దగ్గరికి వచ్చేయండి. ఇంచుమించు మన మోగోల్లోనే ఇంచుమించు 15 మత శాఖలు ఉన్నాయి. ఒక్క సంఘం కూడా లేదు. ఎందుకంటే ప్రతి చోట ఇలా ఉందండి. ఎందుకంటే అసలు సంఘం అంటే ఏంటి, ఎవరు కట్టారు, ఎవరు కట్టాలనే క్లారిటీ లేకుండా ఒక గుంపుకి ఒక్కొక్క పేరు పెట్టేసుకుని ఇది కూడా సంఘం అని భ్రమలో ఉన్నారని చాలా మంది. అందుకని అన్నాడు ప్రభువే చేర్చుతున్నాడు. ఎక్కడ? అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభు వారితో చేరుస్తున్నాడంటే. అంటే ఎవరు ఆల్రెడీ ముందున్న వారితో ఎవరు చేరుస్తున్నారు? ప్రభువే చేరుస్తున్నాడు. అయితే ఆ సంఘానికి ఏదైనా పేరుందా? ఆ సంఘానికి ఏమైనా పేరుందా? ఏ పేరు పెడితే పేరు పెట్టచ్చా? ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టొచ్చా అని అడుగుతున్నా నేను. అర్థమవుతుందని చెప్పింది. ఆయన చేర్చుచున్న సంఘానికి పేరేంటి? మాకు బైబిల్లో లేకపోయినా పర్లేదండి, మా పాస్టర్ గారు ఏ చెప్తే అదేనండి. అదేనా? అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 వచ్చింది ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. 4వ అధ్యాయం మొదటి వచనం. మరియు ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారంట? ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారంట. మీరు పసిగట్టట్లేదు వీళ్ళని. లోకంలో ఉన్నారు. బైబిల్లో చెప్పరు. బైబిల్కి వీళ్ళకి సంబంధం లేదు. బైబిల్లో ఉందంటే సమాధానం ఉండదు. నువ్వు రక్షణ ఎక్కడ పొందావంటే మా దగ్గర పొందావు అంటాడు. మీ దగ్గర పొందిన ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదు. పోనీ మా యూదులకో సంఘము, గ్రీసు దేశస్తులకో సంఘము, దాసులకో సంఘము, స్వతంత్రులకో సంఘం అన్నాడు బైబిల్లో? లేదండి. అందరూ ఒకే చోట చేర్చబడ్డారు అన్నాడు. అసలే మా ఊర్లో లేదండి సంఘం అంటారు చాలా మంది. తెలుసా? మీ ఊర్లో ఉండదండి, బైబిల్ చదువుతూ ఉంటుందండి. ఏ సంఘం? సంఘానికి పేరుందా? ఇలాంటి వాళ్ళు ఉన్నారంట. కాకపోతే ఏమన్నాడు అక్కడ? ప్రతి ఆత్మ నమ్మక. మా ఇంటికి పాస్టర్ గారు వచ్చారండి, ప్రార్థన చేశారండి, ప్రార్థన చేసి కోనకి ఇచ్చేసారండి, వెళ్ళిపోయాడు అన్న. వచ్చినాయన కరెక్ట్ అయినా? వచ్చినాయన వాక్యానుసారైనా? ఇది అవసరం లేదండి. ఎవరు వచ్చినా మా ఇంటికి స్వీకరించేస్తారని అంటారు. వచ్చినాయన కరెక్ట్ అయినా? బైబిల్ అనుసారంగా బతికే వ్యక్తినైనా? బైబిల్ సరిగా బోధించే వ్యక్తినా? అందుకని ప్రతి ఆత్మ నమ్మదంటే నేను ప్రతి ఒక్కరిని నమ్మేస్తానని అంటారు వీళ్ళు. నేను ఎంత మోసం చేస్తారంటే వీళ్ళందరూ లోకంలోకే వెళ్ళారు. కాబట్టి ఏ ఆత్మను బట్టి ఆ ఆత్మ నమ్మకో. అయితే ఆయన చేర్చుచున్న సంఘానికి ఏదైనా పేరుందా? రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ, ఏ సంఘములన్నీ? క్రీస్తు సంఘములన్నీ, హెబ్రోన్ అన్నీయు. ఏ సంఘములన్నీ? నువ్వు పెట్టుకున్న పేరు సంఘములన్నీ అంటలేదు అక్కడ. ఏ సంఘములు? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చేర్చనే. అంటే పేరు ఏంటంటే క్రీస్తు అని చెప్పేశాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఏం చెప్తాడంటే పేరు దేని తెలియజేస్తుందండి? సంఘము ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు అని చెప్పేశాడు. ఏంటంటే మీ చర్చికి ఎవరండి హెడ్ అంటారు చాలా మంది. చర్చిలకి హెడ్లు ఏంటండి? మళ్ళీ ఒకే హెడ్. ఎవరు? క్రీస్తు ప్రభువు. మీ సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఈ సంఘం అంతా ఎవరు ఆధీనంలో నడవాలంటే మత శాఖ చెప్పి ఆయన ఆధీనంలో కాదు, పాస్టర్ ఆధీనంలో కాదు. ఈ సంఘం అంతా ఎవరు ఆధీనంలో నడాలి? క్రీస్తు ఆధీనంలో నడవాలి.
క్రీస్తు కట్టడలు నడవాలి, క్రీస్తు బోధలు నడవాలి. అంతే తప్పించి ఎవరు పడితే ఏ బోధ చెప్పేసి రకరకాల బోధలు చెప్పేసి చెరిపేసి జనాల్ని ఓ మతానికి ఒక కులానికి సంఘం పెట్టేసి పేరు పెట్టేసి సంఘం అని చెప్తున్నారు చాలా మంది. అందుకని అక్కడ అంటే ఆయనే శిరస్సు, ఆయనే అన్నాడు, ఆయన అన్నాడు. చదవండి ఒకసారి. సంఘము ఆయన శరీరమునకు, ఆయనే అంటే ఇంకెవరు శిరస్సుగా ఉండడానికి అవకాశం లేదు. ఎవరేమో మీ శిరస్సు ఎక్కడ ఉన్నాడండి, మీ హెడ్ ఎవరండి అంటే మా హెడ్ కరగపరలో ఉంటాడండి, మా హెడ్ వైజాగ్లో ఉంటాడండి, మా హెడ్ ఎక్కడ ఉంటాడు, మా హెడ్ బెంగళూరులో ఉంటాడండి అంట. హెడ్ ఎవరెక్కడ? హెడ్ అంటే ఏంటి? తల. తల ఎవరు? క్రీస్తు ప్రభువారు. దేనికి? ఆయన శరీరానికి. కాబట్టి సంఘానికి పేరు ఏంటంటే క్రీస్తు సంఘములన్నీ అని చెప్పేశాడు. అంటే సంఘానికి పేరు అంటే నీకు నచ్చుకున్నది పెట్టడం కాదు, బైబిల్ ఉన్నది పెట్టాలి. బైబిల్ ఉంది అక్కడ 16 చదువును ఒకసారి. రోమపత్రిక 16 పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ. బైబిల్లో ఉన్న సంఘాలన్నీ ఎన్ని సంఘాలు? అన్ని క్రీస్తు సంఘాలే. ఇప్పుడు మానవులు ఉన్న సంఘాలు అన్ని ఏ సంఘాలు? అన్ని మానవుల సంఘాలే. ఎక్కడా లేదండి క్రీస్తు సంఘం అంటే. బైబిల్ చదవకపోతే ఎక్కడా ఉండదండి క్రీస్తు సంఘం. బైబిల్ సరిగా చదివితే ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి తెలిస్తే ఏ సంఘం ఉండాలో ఏ సంఘంలో ఉండకూడదో తెలుస్తుంది. బైబిల్ చదవరంలో వీళ్ళు ఏ చెప్తే అది వెంబడిస్తారు కాబట్టి వాళ్ళు కట్టిన పేరు పెట్టేసి ఇదే సంఘం అంటారు. అంతేనా నేర్చుకున్నది? అందుకని ఆయనే శిరస్సు అని చెప్పేశాడు. ఆయన తప్ప ఎవరు శిరస్సుగా ఉండడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే పేరు దేన్ని తెలియజేస్తుంది? పేరు దేన్ని తెలియజేస్తుందండి? చాలా మంది అంటారు పేరుతో ఏం ప్రాముఖ్యం లేదండి, పేరుతో పెద్ద ఏం పని ఏం లేదండి అంటారు. అంతేనా? పేరు పెద్ద ఏం కాదండి, అందరూ క్రీస్తు నమ్ముకుంటే సరిపోద్దండి అంటారు. సరే, ఓకే. ఈ మాటకి ఎంతమంది ఏకీపిస్తారు? ఎక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. పేరుకి పెద్ద ప్రాధాన్యత లేదు, పేరు పెద్ద ప్రాముఖ్యత కాదు, అందరూ క్రీస్తు నమ్ముకుంటే సరిపోద్ది అని ఎక్కడుంది బైబిల్లో? పేరు పెద్ద ప్రాధాన్యత కాదా? కదా. ఈ బిల్డింగ్ కట్టారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన ఈ బిల్డింగ్ పేరు మీద ఈయన కట్టుకున్నాడు కదా పాపం, ఈయన కట్టుకున్న పేరు నా పేరు రాయితే స్వీకరించాడు ఆయన? స్వీకరించడా? గట్టిగా చెప్పండి. స్వీకరించాలి కదా. అది కూడా సంఘమే కదా, అది కూడా నా బిల్డింగ్ కదా. నా బిల్డింగ్ అని పేరు పెట్టుకున్నాను, ఆయనది కాకపోతే బిల్డింగు నా బిల్డింగ్ అని పేరు పెట్టుకున్నాను. దస్తావేజులు ఉన్నాయి కదా మన అందరికీ. మీ ఇంటి దస్తావేజులు అందరూ నాకు తెచ్చండి దయచేసి. తెచ్చైతే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఎందుకు? పేరుతో పెద్ద ప్రాముఖ్యం లేదండి. పేరు అదిగో డేట్ ఆఫ్ బర్త్ కట్టుకుందా, పేరు కట్టుకుందా, ఫాదర్ నేమ్ కట్టుకుందా అని పేరు అంత పరిశీలన చేస్తున్నాడు దస్తావేజుల్లో. అంటే దస్తావేజుల్లో పేరు లేకపోతే ఎంత ప్రాబ్లం? పేరు ఏం తెలియజేస్తుంది అంటే యజమాని తెలియజేస్తుంది. పేరు ఏం తెలియజేస్తుంది? ఇంటి మీద ఒక ఇల్లు కానీ ఏది చేసినా పేరు లేకుండా ఉన్నదండి. ఎందుకంటే పేరుకు చాలా ప్రాధాన్యత ఉంది. మానవులందరినీ దేవుడు ఏమన్నాడు? నరులు అన్నాడు కదా. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరం మన పానపోలకు చెప్పిన దేవుడు నరులను చేయమన్నాడు. మరి నరులని అంటే మీరు అందరూ నరులను పిలవాలి కదా, ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకున్నారేంటి? అంటే పేరు ప్రాధాన్యతేనా? ఖచ్చితంగా ప్రాధాన్యతే. యజ్ఞాలకు బైబిల్ తెలియని యజ్ఞాలకు ఏం చేస్తాయంటే పేరు ప్రాధాన్యత ఏం తెలియదు. కాబట్టి పేరు ఖచ్చితంగా ఏం తెలియజేస్తుంది? యజమానిని తెలియజేస్తుంది, అంటే శిరస్సును తెలియజేస్తుంది. అది ఎవరిదో తెలియజేస్తుంది. సంఘం అంటే ఎవరు పడతాది కాదు, సంఘం అంటే మానవులు కాదు, సంఘం అంటే క్రీస్తు ప్రభువారిది. అందుకనే క్రీస్తు సంఘములను అని చెప్పేశాడు. అందుకనే పేరు చాలా పెద్ద ప్రాముఖ్యత అండి. ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు మీద ఆయన ఎవరో కట్టుకున్న ఆ పేరుకి మన బిల్డింగ్ పెట్టేసుకుని లోపల క్రీస్తుని జరిపేసుకున్నాం అంటారు కదా. లజ్ఞాలు ఎంతేనా? లోపల క్రీస్తు అండి, పైన ఏ పేరైనా పర్లేదండి. అందుకనే దస్తావేజులో నా పేరండి, ఇంట్లో మీరు ఉండండి. బాగుందా? చాలా అద్భుతంగా ఉంది. దస్తావేజుల్లో నా పేరు మీరు కట్టుకుని ఇంట్లో మీరు ఉండండి, సరిపోద్ది. అంటే లోపల మీరు చెయ్యండి ఆ బిల్డింగ్ అంతా. రేపు పొద్దున వచ్చి నేను ఏం చేస్తాను? ఆక్రమించారు. ఏంది? స్మగ్లింగ్ అంటారు, తెలుసలేదు. ఆక్రమించారు, భూ కబ్జాలు. పేరు ఒకటిదో లోపల కూడా ఉంటాడా? పైన పేరు ఒకటిదో లోపల ఒకటి చేసేదా? పైనేమో వ్యభిచారులు నెట్టుకున్నారు, లోపల క్రీస్తుని ప్రకటిస్తే వాస్తవమైనది. పైన నరవంతకులు పైన లోపలైనా చాలా పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారని చూడండి. తీతు రాసిన పత్రిక 1:16 వచ్చింది. మేము కూడా క్రైస్తవులమేనండి, మాకు కూడా దేవుడు తెలిసేనండి అంటారు చాలా మంది. ఆ బ్యాచ్ని అంతటిని బయట తీసుకెళ్తాను చూడండి. తీతు రాసిన పత్రిక 1:16 వచ్చింది. 1:16 దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ దేవుడు తెలుసా అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ముస్లిమ్స్ కూడా తెలుసు, దేవుడు హిందూస్ కూడా తెలుసు, లోకల్ ప్రతి వాడికి అసలు క్రైస్తవులు దేవుడు ఎవరో తెలుసు.
దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియలు లేకుండా దేవుడు తెలుసానంటే ఉపయోగం లేదు. క్రియలో ఒకటే పైకము దేవుడు తెలుసు అంట, వీళ్ళేమో లోపలేమో క్రీస్తు అంట, పైన పేరు వేరంట. తమ క్రియల వలన ఆయనను ఎర్రగమన్నట్టున్నారన్నాడు. అదే అన్నాడా? పైకి దేవుడు తెలుసు అన్నాడు, బతుకు చూతాలా లేదు, బతుకు చేస్తే జీవితం చూతాలా లేదు. జీవితం ఒకలా ఉంది, బ్రతుకు ఒకలా ఉంది, జీవితం ఒకలా ఉంటే పైకి దేవుడు తెలుసు అని చెప్తాడు. ఎంత మోసమో చెప్తున్నాడు దేవుడు అలా. వీళ్ళందరూ తమ క్రియల వలన ఆయనను ఎర్రగమన్నట్టున్నారు అని చెప్పేశాడు. పేరు ప్రాధాన్యత అంటే పేరు ఖచ్చితంగా ప్రాధాన్యతే. దస్తావేజులో పేరు కావాలి, ఇల్లుకి పేరు కావాలి, ఏది చేసినా నా పేరు అంటారు కానీ చర్చికైతే పేరు అవసరం లేదు అంటారు. బైబిల్ చదవరు. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిన ఆ సంఘము ఎవరి శరీరము? ఆయన శరీరము. ఆ సంఘము ఎవరి శరీరము? ఆయన శరీరం. అంటే ఇప్పుడు ఈ శరీరం నాదైతే కనుక ఈ తల ఎవరిది అవుతుంది? చాలా మంది అంటారండి, మాకు క్రీస్తు కావాలండి, క్రీస్తు శరీరం వద్దండి అంట. అవుతుందా? కుదురుతుందా? మాకు క్రీస్తు కావాలండి అని అంటారు. మాకు సంఘం వద్దు కదండి, మాకు క్రీస్తు కావాలండి, అందరూ క్రీస్తు నమ్ముకున్నాం కదా అంటారు. క్రీస్తు అంటే ఎవరు? ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంబోధుతుంది. ఆ సంఘం ఎవరు? కొలసీయులకు రాసిన పత్రిక 1:18. సంఘము ఆయన శరీరము. ఆ సంఘానికి ఆయన ఎవరు? శిరస్సు. శిరస్సు అంటే ఏంటి? తల ఎవరు? క్రీస్తు. మాకు తల కావాలి, ఏమొద్దు? బాడీ వద్దు అన్నారు. ఎక్కడైనా కుదురుతుందా ప్రపంచంలో? ఎక్కడైనా కుదురుతుందో చెప్పండి నాకు. మాకు తల ఒకటే కావాలి, ఏమొద్దు? బాడీ వద్దు మాకు క్రీస్తు కావాలి, ఏమొద్దు? క్రీస్తు సంఘం వద్దు మాకు. అదేనా? క్రీస్తుని ఈ బాడీని కలిపితేనే టోటల్ ఏమవుతుంది? క్రీస్తు ప్రభువు శరీరం అవుతుంది. అందుకని సంఘము ఆయన శరీరం. కాబట్టి నువ్వు తల ఒకటి కావాలని బాడీ వద్దంటే కుదురుతుంది అంటే బాడీ కుదరదు. కాబట్టి హెడ్కి చాలా ప్రాధాన్యత ఉంది. హెడ్ క్రీస్తు అయితే శరీరాలు ఎన్ని? ఒక తలకి ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒకటే శరీరమా? మీ తలకి ఒకే శరీరం ఉంది, మరి క్రీస్తు తలకి ఎన్ని శరీరాలు ఉంటాయి? 3,000 కోట్ల శరీరాల. ఒకే తలకి ఒకే శిరస్సు ఉంటుంది. ఆ శిరస్సే ఆ సంఘము ఆయన శరీరం. హెడ్ అయిందే, బాడీ అయింది. తల ఎవరిది? తల మందే, బాడీ మందే. ఇదేమో అద్దెకిచ్చేసాం మనం. ఈ తల మంద, ఈ తలము ఈ శరీరం ఎవరెవరు తీసేసుకోవాలి? తల మటుకే నాది, తల మటుకే నాకు కావాలంటే బాడీని తలనే. ఎక్కడైనా రైల్వే స్టేషన్లో ఎక్కడైనా పట్టాల కింద తల బాడీ వేరైపోతే ఆ తల తెచ్చి మ్యాచ్ అవుతేనే ఒక బాడీ అవుతుంది. కాబట్టి మాకు తలే కావాలి, ఏమొద్దు? క్రీస్తే కావాలి, శరీరం వద్దండి. నువ్వు తలని శరీరాన్ని ఏం చేస్తారు? వీళ్ళు వేరు చేస్తారు. రెండు కలిపి ఉంటాయి కానీ రెండు వేరు చేయడానికి ఏముండదు, అవకాశం ఉండదండి. అది గుర్తుపెట్టుకోవాలి. చదువు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. అసలు శరీరాన్ని ఎలా పోల్చాడు దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇది పురుషుడి గురించి, స్త్రీ గురించి చెప్పట్లేదు. దేని గురించి చెప్తున్నాడు? 30 చదవండి, తెలుస్తుంది నీకు. 33. మెట్టుకు మీలో ప్రతి పురుషును తనను వలె తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలని చెప్తూ దేని గురించి చెప్తున్నాడు అంటే ఇది పైన 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఎత్తుకొనును, వారిద్దరూ యాక్షర్యమేంద్రు. ఈ మర్మం గొప్పది. అయితే నేను దేని గురించి చెప్తున్నాను? భార్య గురించి, భర్త గురించి కాదు. అది సెకండరీ. అయితే ఫస్ట్ దేని గురించి చెప్తున్నాను? నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. అంటే క్రీస్తు ఎవరు? భర్త. అయితే శరీరం ఎవరు? భార్య. భార్య ఎవరి పేరు ధరించుకుంటది పెళ్ళైన తర్వాత? ఎవరి పేరు? భర్త పేరు ధరించుకుంటది. గట్టిగా అంటే ఫీల్ అవుతారేమో కానండి, ఇక్కడ ఈనాడు పెళ్లి చేసుకున్న తర్వాత వేరొక భర్త తగిలించుకుంటే ఈ భర్త ఊరుకుంటాడు, చేసుకున్న భర్త. మరి ఈ భర్త ఎక్కడ ఊరుకుంటాడండి? క్రీస్తుల వారు. క్రీస్తు అనే భర్తకి వేరే భార్యను అంటగట్టేస్తున్నారు ఈనాడు. అంటే ఇదేమవుతుంది? వ్యభిచారం అవుతుంది తప్పించి మరొకటి అవ్వదండి, గుర్తుపెట్టుకోండి.
అంటే క్రీస్తు అనే శరీరానికి క్రీస్తు శరీరమే తన భార్య అని చెప్తుంటే బైబిల్, శరీరమేమో వేరే వాళ్ళది, శిరస్సేమో క్రీస్తు ప్రభువారు అంట. ఇది వ్యభిచార లెక్కలోకి వస్తుంది కానీ అది సంఘం అవడానికి అవకాశం ఉండదు. లోపల ఒకటి పైన ఒకటి. వీళ్ళందరినీ ఏమంటారు? వేషధారులు అంటారు, తెలుసు కదా. మాకు లోపల మేము క్రీస్తుని చేస్తున్నాం, పై మటుకి క్రీస్తుది కాదు మాది. భార్యని భర్త అంటే భార్య పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పేరే ధరించుకుంటది, వేరే ఒక భర్త పేరు ధరించుకుంటే ఈ భర్త ఊరు కూడా విడాకులు ఇచ్చేస్తాడు, అంతే కదా. మరి సంఘ విషయంలో ఆ విషయంలో ఎందుకు చేస్తున్నావు నువ్వు? అందుకనే ఇది క్రీస్తుని గూర్చి దేని గురించి చెప్తున్నాను? సంఘమును గూర్చి చెప్తున్నా అంటున్నాడు. కాబట్టి పేరు ప్రాధాన్యత అంటే పేరు ఖచ్చితంగా ప్రాధాన్యత. ఏది పడితే అది మనం ఏం చేయకూడదంటే ఖచ్చితంగా చేయకూడదండి. దేవుడు పాత నిబంధనలో 8 మంది రక్షించబడ్డానికి ఒకటి చేయమన్నాడు. ఏంటిది? ఓడ. 8 మంది రక్షించబడ్డానికి దేవుడు ఏం చేయమన్నాడు అంటే ఓడ చేయమన్నాడు. ఓడ దేంతో చేయమన్నాడు? ఓడ వుడ్డుతోనా? లేదా ఈనాడు టేకు ఉంది, టేకు ఎక్కువ కాస్ట్ కాబట్టి టేక్తో చేయమన్నాడు దేవుడు. లేదా ఇంకేంటి వేపతో చేయమన్నాడా? దేంతో చేయమన్నాడు? ఓడ చితిసారకము రాను. అంటే నువ్వేది ఉపయోగించాలంటే మెటీరియల్ చితిసారకము రాను. ఈ దీంతోనూ ఏం కట్టాలి? ఓడ కట్టాలి. ఓడ కట్టమన్నది ఎవరు? దేవుడు. వాడు ఎందుకు కట్టమన్నాడు? 40 దినాలు 40 దినాలు రాత్రి పగల్లో వర్షం వస్తుంటే ఆ వర్షం నుంచి నేను కాపాడడానికి ఏముంటది? వాడ కట్టుకుని ఆయన. అది ఎన్ని మూరలు ఉండాలి? 300 మూరలు ఉండాలి అన్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు 300 మూరలతో ఒక మంచి బిల్డింగ్ కట్టమన్నాడు. అక్కడ బిల్డింగ్ కట్టమన్నాడా? వాడని కట్టమన్నాడు. ఎన్ని వాళ్ళు కట్టమన్నాడు? 8 మంది ఉన్నారు కదా, 8 వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుంది కదా, నీకు బాగుంటుంది. కానీ దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఆ 8 మూలల్లో 7 వాళ్ళు మునిగిపోతే ఒక వాడు మిగులుతుంది. ఎవరు కట్టమన్నది? దేవుడు కట్టమన్నది. ఇప్పుడు చాలా మంది అంటారు మాది పెద్ద సంఘం అండి, 200 మంది వస్తారండి, వాళ్ళ దగ్గర 50 మంది ఉన్నారంటే అసలు నువ్వు 200 మంది వచ్చేది అసలు బైబిల్లో ఉన్న సంఘమేనా? 8 మంది ఎక్కింది నోవా కట్టినవాడా? నోవాకి అక్కడున్న కాలంలో ఇంకొక ఆయన 3000 మూరలతో కట్టాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3000 మూరలతో కడితే 3000 మూరలతో కట్టింది సముద్రంలో ఉంది, 300 మూరలతో కట్టింది సముద్రంలో ఉంది. ఏది నిలబడుతుంది? ఏది కొట్టుకుపోవచ్చు చెప్పండి? 3000తో కట్టాడు కదా, ఇది నిలబడిపోద్ది అనుకున్నారేమో. దీనికి ఏం లేదు? దేవుని ఆధీనం లేదు. దీనికి ఏముంది? దేవుని ఆధీనం ఉంది. నువ్వు డబ్బులెట్ వేసుకుని ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేసి ఎంతమంది అయోగ్యులు మోసం చేస్తే అది పరలోకి వెళ్ళిపోద్ది అంటే ఖచ్చితంగా మోసం అండి. అది ఒకే వాడ కట్టమన్నప్పుడు ఒకే మీటర్లో ఉపయోగించాలి. అది చిత్సారకం రాను. అది తప్పించి ఏది వాడకూడదు. నీకు నచ్చినవి చేయడానికి కాదు బైబిల్ అనేది. నీకు నచ్చింది చేస్తే ఇంకా బైబిల్ ఎందుకు? నువ్వు ఊహించుకున్నదే నువ్వు నచ్చింది చేస్తే బైబిల్ ఎందుకు? ఇంకా బైబిల్ సంబంధం లేదు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే వాడు ఒకటే చెమ్మన్నాడు. ఎంతమంది కొరకు? 8 మంది కొరకు. 8 మంది 8 వాళ్ళు కట్టుకోమనలేదు. మీరు కూడా నాయన మీదో కులము మాదో కులము మాదో కులం వేరు కులాలు కదా, కులానికి ఒక సంఘం కట్టేసుకున్న ఆయన అన్నాడు బైబిల్లో. ఎక్కడి నుంచి చెప్పించండి బైబిల్లో? మీది పలానా క్యాస్ట్ కాబట్టి పలానా క్యాస్ట్కి ఒక సంఘము, మీది పలానా క్యాస్ట్ కాబట్టి మైదో పలానా క్యాస్ట్ సంఘము అని ఎక్కడ ఉంది బైబిల్లో? కాబట్టి ఒక్కోవాడ అంటే ఒక్కోవాడే కట్టాలి. లేదు నేను 30,000తో కడతాను, దేవుడు కట్టమని దానికి ఇంకా అధికంగా కడతానంటే అది నిలబడదు, ఇది నిలబడతాను. ఇక్కడ అర్థమైపోతుందండి మనకి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఏ సంఘంలో చేర్చుతున్నాడు మనం రక్షణ పొందితే? అపోస్తలుల 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. మొట్టమొదటి బాప్తిసం పొందారు ఎంతమంది? 3,000 మంది. కాబట్టి అతను ఆ వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? 47 చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు ఎవరిని? ఎంతమంది రక్షణ పొందారు అప్పటికి? 3,000 పొందిన వాళ్ళు ఎక్కడికి రప్పిస్తున్నాడు? ఆయన సంఘంలోకి రప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆయన సంఘంలో కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఏంటి? చాలా ప్రమాదకరమైన దశలో ఉన్నారు. తెలియక ఇంకా మనుషులు వెంబడిస్తారో చూసుకోండి దయచేసి, ప్రేమతో చెప్తున్నాను. నీ వల్ల మీ మీద నాకు ద్వేషం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్లో చెప్పించేయండి దయచేసి, చెప్పండి కాదు. 3,000 మంది ఎవరైతే రక్షణ పొందుతున్న వారు ఉన్నారో వారిని అనుదినము వారితో చేర్చుచున్నాడు అండి. ఎవరో అంటే డైరెక్ట్ చేర్చేది ఎవరో సంఘంలోకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మానవులు కాదు. కాబట్టి చేస్తుంది ఆయన, రక్షించింది ఆయన, రక్తం పెట్టింది ఆయన, కట్టింది ఆయన.
మేము కట్టామండి పెద్ద వెండితో, అగ్ని వస్తుంది ఆయన లాస్ట్లో చూస్తుంది నీ పని ఏంటో అన్నాడు. కాబట్టి ఏది పడుతుంది చెప్పేయడం కాదండి. ఇప్పుడు చాలా మంది పేర్లు పెడుతున్నారు. ఏ పేర్లు? కొన్ని పేర్లు చెప్పండి. ఏ పేర్లు? కల్వరి అనేది ఉంది. కల్వరి అంటే అర్థం ఏంటి? కపాలం. కపాలం అంటే అర్థం ఏంటి? పుర్రె. ఇప్పుడు చదవండి, కల్వరి సంఘం అంటే కల్వరి సంఘం. కల్వరి అంటే కపాలం. కపాల సంఘం అంటే మాది ఏ సంఘం అంటే పుర్రె సంఘం. అంతేనా? మాది ఏ సంఘం? పుర్రె సంఘం. ఇంకేం పెడతారు? హోసన్న అని చెప్తున్నారు. హోసన్న అంటే మత్తయి చదివితే అర్థమవుతుంది. హోసన్న అంటే జయము అని అర్థం. అంతే కదా? జయము. ఏ సంఘము? జయము సంఘం. ఎక్కడుంది బైబిల్లో? వన్ రెఫరెన్స్. పొట్టల పేర్లు, జయాల పేర్లు, ఊర్ల పేర్లు, కొండల పేర్లు, పొట్టల పేర్లు, కొట్టల పేర్లు. మన్న ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం 16:14 ఉంటుంది. హోసన్న ఎక్కడ ఉంటుందంటే మార్క్స్ వార్త 1:9. హోసన్న అంటే యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి ఏడుస్తుంటే జయము జయము అంటున్నారు, కానీ జయము సంఘం అంటలేదు. ఇప్పుడు అన్నారు లోపల రాజకీయాలు, జయము జయము అన్న అంటున్నారు. ఇప్పుడు అదొక పాట. ఇప్పుడు వీళ్ళు కూడా జయము సంఘం అని అంటారు. ఎక్కడున్నది? ఒకసారి ఆలోచన చేయాలి. మార్క్స్ వార్త 1:9 హోసన్న అని, నిర్గమ 16:14 మన్నా అని, సమూయేలు గ్రంథంలో ఏముంటది? కర్మేలు అని ఉంటుంది. సమూయేలు 15:12 కర్మేలు అంటే ఏంటిది? అదొక పర్వతం. ఏ సంఘం అది? సియోను సంఘం. మాది ఏ సంఘము? కాడబోర సంఘం. ఏ సంఘం? బోర సంఘం. ఏ సంఘాలు ఇవి? ఎక్కడుంది బైబిల్ సంఘాలు? షారోన్ అంటండి. షారోన్ సంఘం అని ఎక్కడుంది? అంటే ఇవన్నీ మనుషులు కల్పించిన యెహోవా సాక్షులు. వాళ్ళు యెహోవా సాక్షులు ఎక్కడ ఉంది? కాబట్టి ప్రతిదీ ఏముందంటే ఇక్కడ మనిషి పేర్లు, పొట్టల పేర్లు, కట్టల పేర్లు ఉంది. అందుకనే మనిషి ఎవరో లోదరన్ అనేది ఉంది కదా. లోదరన్ అంటే ఎవరు? మనిషి. ఆయన పాపండి ఎప్పుడు కూడా ఆయన పత్రికలో కానీ ఎక్కడా కూడా నా పేరు పెట్టండి అని ఎక్కడా అనలేదు. కానీ వీళ్ళు పెడుతున్నారు. వాళ్ళని ఎరగండి పోని చెప్పేస్తారు, మేము ఆయన ఎక్కడా పెట్టమనలేదని అంటారు. అదొక మనిషి సంఘం. చాలా మంది గోదావరి సంఘాలు. గోదావరి తెలుసు కదా, జీడియం. గోదావరి డెల్టా మిషన్ అంట. మిషన్ అని ఎక్కడ ఉంది? డెల్టా అని ఎక్కడ ఉంది? గోదావరి గోదావరి అంటే ఒక ప్రాంతానికి. మరి ఇటు సైడ్ మరి గోదావరిలో ఉంటే మరి ఇటు సైడ్ విజయవాడ దాటైతే గడ్డి ప్రాంతం అంట. డెల్టా అంటే గడ్డి ప్రాంతం. కృష్ణ అంటే ఏంటి? అదొక రివర్. మళ్ళీ అది దాటేస్తే గోదావరిలో ఉన్నవారి ఉంటాయా? ఉండవు. లోయలు, కొండలు, పొట్టలు ఉంటాయి. పొట్ట సంఘం, గొట్ట సంఘం, పర్వతం సంఘం, ఏది పడితే సంఘం. దహించే అగ్ని అంటే ఏంటి? దహిస్తే ఏమొస్తుంది చివరికి? బూడిద. ఇంకేం పేరు పెట్టుకోవాలి? బూడిద సంఘం. అలా గెస్సేమని రకరకాలు ఏం చేసుకుంటారు పేర్లు పెట్టడం. వీళ్ళందరినీ వాయించి ఏడిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:12 మొదటి అధ్యాయం 12 మీలో ఒకడు. నేను ఎంత చెప్పినా మా పాస్టర్ దగ్గరికి వెళ్తానండి, మా పలానా అయ్యగారండి, మా అయ్యగారే అంట. అయ్యగారండి ఎక్కడ ఉన్నారండి? అయ్యగారండి బైబిల్ ఎక్కడ ఉందండి? ఎవరైనా చూపిస్తారండి నాకు? అయ్యగారని ఎక్కడ ఉందండి? మా అయ్యగారి దగ్గరికి వెళ్తానండి. ఎన్ని చెప్పినా నేను. అందుకనే ఒకడు చెప్తున్నాడంట. ఒకడు ఎవడంట, నాకు పౌలు బాగా చెప్తాడని నేను పౌలు వెంబడిస్తాను అన్నాడంట. ఇంకొక ఆయన అపోల్లో కావాలి, నాకు అపోల్లో బాగా చెప్తాడు, అపోల్లో విద్వాంసుడు కాబట్టి ఆయన ప్రావీణ్యుడు కాబట్టి అతని దగ్గరికి వెళ్తాను అన్నాడంట. మరొకడు ఏమన్నాడంటే పేతురు బాగా గట్టిగా నిలబడ్డాడు అపోస్తుల్లో, పేతురు దగ్గరికి వెళ్తాను. పేతురు ఎవడో, పౌలు ఎవడో, అపోల్లో ఎవడో, కేఫా ఎవడో అన్నాడు. చూడండి అక్కడ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మనుషులే. నెక్స్ట్ ఇంకొక ఆయన అన్నాడంటే లాస్ట్ క్రీస్తు వాడిని అన్నాడంట. ఇలా చెప్పుకొని చూడండి తాత్పర్యం అని. అదే కొరింథీ పత్రిక 3:3 చూడండి. పౌలు ఎవడో, అపోల్లో ఎవడో, గోదావరి ఎవరు, కర్మేలు ఎవరు, సియోన్ ఎవరు, ఎవరెల్లో? పుట్టలో గుట్ల. యేసులోరు ప్రాణం పెడితే పుట్ట పెట్టింది ప్రాణం. అసలు పుట్టకీలకి సంబంధం ఏముందండి? ఇప్పుడు హెబ్రోను అని ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. హెబ్రోన్ అంటే ఒక ప్రాంతం, హెబ్రోన్ అంటే ఒక ఊరు. ఆ ఊరికి వీళ్ళకి సంబంధం ఏంటి? మన్నా అని ఉంటుంది. మన్నా ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలుకి దీనికి సంబంధం ఏంటి? సంబంధం లేని కార్యక్రమాలు చేస్తూ మేము కూడా పరలోకం వెళ్ళిపోతాం, మేము కూడా దేవుణ్ణి నమ్ముకుంటాం. ఎంత అయోగ్యం అంటే ఎంత మోసమో చూడండి ఎక్కడే జరుగుతుంది. అందుకని 3:3 ఏమన్నాడు? అదే కొరింథీ పత్రిక 3:3 మీలో అసూయలు కలహములను ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు రీతిగా నడుకొనిచున్నారు.
ఒకడు నేను పౌలు వాడను. అయ్యి బాబు మీరు ఎంత చెప్పి నేను పౌలు దగ్గరికి వెళ్తానండి. ఏ చర్చ్? సెయింట్ పాల్స్ చర్చ్. పౌలు దగ్గరికి వెళ్తాను నేను. మీరు ఎంత చెప్పి నేను లోదరం దగ్గరికి వెళ్తాను, ఎంత చెప్పి జేఎన్ దగ్గరికి వెళ్తానండి. ఊరు బాబు ఎక్కడ ఉన్నదంటే బైబిల్లో ఎక్కడ లేకపోయినా మాకు పర్లేదండి, మాకు మట్టుకి మా కట్టిన దాని దగ్గరికి వెళ్తామండి. ఎక్కడుందండి అది? ఆయన మీ కొరకు సిలువే పడ్డా? ఎవరు? మీరు వెళ్ళే చోట ఆయన సిలువే పడ్డాడు మీ కొరకు. అందుకని పౌలు ఎవడో అన్నాడు చూడండి. అక్కడ ఎవడన్నాడా? పౌలు ఎవడో, కేఫా ఎవడో, అపోల్లో ఎవడో, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ దేవునికి పరిచారం చేసే పరిచారకులే కదా. పరిచారకులే కదా వీళ్ళందరూ. పరిచారకుల పేర్లు పెట్టకూడదు. పన్నుడి పేరు పెడతాడండి దేనికి? సంఘానికి. పన్నుడి పేరు. సేవకులందరూ ఎవరు? పరిచారకులు. దేవుడు పని చేసేవాళ్ళు. పని చేస్తే దేవుడు యజమాని ఏం చెప్తే వచ్చేయాలి. నీకు నచ్చింది యజమాని చేయడు. యజమాని ఏం చెప్తే చేయాల్సింది. పౌలు వాడను, నేను కేఫా వాడను, మా అయ్యగారు వాడను, మా బిషప్ గారు వాడను, మా రెవరెండ్ వాడను. అదినే పౌలు గారు ఏమన్నాడు చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1:12. మీలో ఒకడు పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను అని చెప్తున్నా తాత్పర్యం అని చెప్తూ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటే ఏం చెప్పేస్తారు ఇక్కడ? పౌలు వాడు ఒకడని చెప్తే, కేఫా వాడు ఒకడని చెప్తే, లేదా అపోల్లో వాడు ఒకటి చెప్తే ముగ్గురుగా క్రీస్తు ప్రభువుని ఏం చేస్తారు? శరీరాన్ని విభజించేస్తున్నారు. యేసు బాడీని ముక్కలుగా 3 ముక్కలు చేస్తారు వీళ్ళు. అక్కడ ఉన్న ముగ్గురు ఇక ఎన్ని ముక్కలు చేస్తున్నారు వీళ్ళు? 3,000 కోట్ల ముక్కలు చేస్తున్నారు. ఎంత దారుణం అంటే అండి, చాలా దారుణం. వీళ్ళు చూసి అందుకనే బాధేస్తుంది. వీళ్ళంటే ద్వేషం లేదు, వీళ్ళంటే ఏమీ లేదు మాకు. వాస్తవంలో బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేయట్లేదనే బాధ. ఇది అర్థం కాక అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, అది చేయకండి. నువ్వెవరని చెప్పడానికి అసలు ఎక్కడుంది బైబిల్లో? నువ్వు చెప్పేది అసలు బేస్ ఎక్కడుంది బైబిల్లో అనేది ఖచ్చితంగా తెలియదు. అందుకే ఏమన్నాడు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు పేరు ఎడుతున్నారు కదా, లోదరణ ఎడుతున్నారు కదా, లోదరణ మీరు ఎవరికన్నా సిలువే పడ్డా? ప్రాణం ఖర్చాడా? రక్తం ఖర్చాడా? గోదావరి అంటే ఏంటి? ఒక నది మన కొరకు రక్తం కడుతుందా? ఎంత దారుణం అండి ఇది అసలే. క్రీస్తు మీ కొరకు విభజింపబడి ఉన్నాడు. పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితురా? నా నామమును మీరు బాప్తిసం పొందుతురా అని ఎవరైనా చెప్పకున్నట్లు క్రిస్పునకు నువ్వు గాయకిని తప్ప మరెవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు అంటాడు. ఇంకెవరికైనా బాప్తిసం ఇవ్వలేదు. మేము పౌలు సంఘం అండి, మేము కేఫా సంఘం అండి, మేము అపోల్లో సంఘం అండి. నీకు నచ్చిన సంఘాలు పెట్టేసుకుంటే బైబిల్ ఎందుకు? నిబంధన ఎందుకు? క్రొత్త ఎందుకు? అంటే రక్షణ ఎవరైనా పొందాలంటే క్రీస్తు సంఘం దగ్గర తప్పించి ఎక్కడైనా పొందారా? అది ఎంత మాత్రం ఏం లేదంటే ఉపయోగం ఉండదండి. అది అయినా సరే ఇక్కడ మతానికి కులానికి సంఘాల దగ్గరికి వెళ్తారు. ఎందుకు? చచ్చిపోతే మీకు సమాధికి చోటు ఇస్తామండి, అంతేనా? ఆఫర్స్ తెలుసా? మా కాలేజీలో జాయిన్ అయితే మీకు ఫలానా ఇస్తాం బెనిఫిట్స్ అంటారు తెలుసా? మీకు మా కాలేజీలో జాయిన్ అయ్యారా? మీకు స్కాలర్షిప్ ఫ్రీ, సీట్ ఫ్రీ. మా కాలేజీలోకి వస్తే మీరు మా కాలేజీలో జాయిన్ అయితే, మా స్కూల్లో జాయిన్ అయితే మాకు అన్ని ఫ్రీ అంటారు. ఇక్కడ ఫ్రీ ఏం ఫ్రీ? మీ పుట్టినరోజుకి రావాలంటే మేమే రావాలి, మీరు చచ్చిపోతే రావాలంటే మోయాలంటే మేమే రావాలి, మీ పెళ్ళికి రావాలంటే మేమే రావాలి. మీరు రావాలా? ఎవరు రావాలి? అంటే కులబోలు మతాల్లో అంటే దీని కొరకు, పుట్టినరోజు కొరకు, పెళ్లి కొరకు, చచ్చిపోతే సమాధిలో చోటు కొరకు దేవుని నమ్ముకుంటారు మీరు. అలాంటి వాళ్ళని ఏమన్నాడు చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:19. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకే మా పాస్టర్ గారు పెళ్లికి రానన్నారండి, అందుకని అక్కడికి వెళ్తానండి నేను అన్నాడు చాలా మంది. ఇంకా అంతేనా? మా పాస్టర్ గారు చచ్చిపోతే రానన్నారండి, ఇంకా అక్కడికి వెళ్తానండి. అలాగే అన్నారా మీరు? ఇంకా లోపల ఉన్నారు కంటే దౌర్భాగ్యులు అన్నాడు మిమ్మల్ని. ఈ జీవితకాలం, ఏ జీవితకాలం? పెళ్లి ఈ జీవితకాలమే, పుట్టినరోజు ఈ జీవితకాలమే, ఇంకా నువ్వు లోపల ఎన్ని సంబరాలు చేసుకుని ఈ జీవితకాలమే. చచ్చిపోతే మా పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకండి. ఎందుకండి? మన దగ్గరికి రావట్లేదండి వాళ్ళు. మన దగ్గర ఉన్నది బైబిల్లో ఉందండి అంటే దానికి సమాధానం లేదండి. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన అంటే క్రీస్తుని దేని కొరకు నమ్ముకోవాలి? పరలోకం కొరకు, మన బ్రతుకు మారడం కొరకు, మన పాపేచ్ఛలో మన క్రియలు, మన గత జీవితము కొత్తగా మారడం కొరకు క్రీస్తుని నమ్ముకోవాలి. కానీ ఒక పెళ్లి కొరకు, ఒక చచ్చిపోతే చోటు కొరకు, సమాధిలో దొడ్డు కొరకు అండి దాని కొరకు క్రీస్తుని నమ్ముకునేది. చచ్చిపోతే మన బాడీని ఎక్కడ పడేసినా పర్లేదు, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్ళాలి. అది కావాలి మెయిన్. చచ్చిపోతే పెట్టరేమో, ఏదైనా చేసుకుంటే రారేమో, దీని గురించి అండి క్రీస్తుని నమ్ముకోవడం. ఎలాంటి వాళ్ళు అందరినీ ఏమన్నా దౌర్భాగ్యం అన్నాడు.
అందుకని పేతురు గారు అంటారు, నాయన అందరూ వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోతారు అంటే, అప్పుడు అంటాడు పేతురు, నాయన నాకు నీ మాట కావాలంటాడు. మన వాళ్ళు పాట రాస్తారు, ఏది నీ మాట చాలయ్యా, నా చూపు చాలు, ఏం కావాలి నాకు? అందరూ ఈ దీని కొరకు వచ్చారు, భౌతికమైన కొరకు, అందరూ రొట్టెల కొరకు వచ్చారు, అందరూ చేపల కొరకు వచ్చారు, మీరు కూడా ఎలా వస్తే వెళ్ళిపోయిన ఆడేశ్వరావు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు ఏమొద్దు కానీ నీ మాట నాకు చాలంటాడు. వీళ్ళు సమాధిలో చోటు చావాలి, పెళ్లికి మా పాస్టర్ గారు రావాలి, అది రావాలి, ఇచ్చేది ఇది రావాలి, దీని కొరకు నువ్వు నమ్ముకుంటే ఏమన్నాడు, ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షించేవారమే మనుషులందరికంటే దౌర్భాగ్యం అని చెప్పేసి. దౌర్భాగ్యం ఎవరంటే ఈ లోకం కొరకు దేవుడు నమ్ముకునేవాళ్ళు. చచ్చిపోతే పరలోకం వెళ్ళరు మనం, చచ్చిపోతే కన్ను మూస్తే పరలోకంలో ఉండాలనే భ్రమ లేదు వీళ్ళకి. మా పాస్టర్ గారు అక్కడికి రారు ఇక్కడికి రా, వీళ్ళు ఏంటండి, ఎవరు వస్తారండి మన దగ్గరికి? అందరూ ఎవరు వస్తారు నిజంగా చెప్పండి? మంచి పవిత్రులు, పరిశుద్ధులు, నీతిమంతులు, అయోగ్యులు, పాపం తెలియని వాళ్ళు. అసలు పాపం అంటే ముట్టుకుల్లో వాళ్ళు వస్తారా మన పెళ్ళికి? పెళ్ళికి రావాలంటే కండిషన్ సప్లై ఏంటి? మీరు మందు వేస్తేనే కానీ, మందు చిందు లేకపోతే కానీ మేము రామంటారు. బ్యాచ్ ఎక్కడ? ఇదే మతం. రేపేమి తిందమా తాగదమని ఏం చేస్తారంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32, 15వ అధ్యాయము 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసీలో ఎవరితో పోరాడుతాం అనుకుంటారు? మేము మృగాలతో పోరాడుతున్నాం. రండి, మృగాల బైబిల్. అక్కడ సౌలు కూడా వచ్చాడు, పులి. ఇక్కడ వచ్చాడు యేసురావు గారు. ఎవరు ఓడిపోయారు? సౌలు ఓడిపోయాడు. మృగములతో పోరాడినట్లు నాకు లాభం ఏమి? మృతులు లేపనట్లు రేపు చనిపోదాము కనుక తిందుము ఇదే డైలీ, ఇదే తింటాము, తాగడం, పడుకుంటాం. ఇలాంటి వాళ్ళందరి కొరకు మనం పరలోకాన్ని కోల్పోవడం, ఇలాంటి వాళ్ళందరూ రావడం కొరకు మన పరలోకాన్ని వదిలేయడం. చచ్చిపోతే పరలోకం ఉండాలని రండి భూమి మీదకి, అందుకోసం వచ్చారు మీరు భూమి మీదకి. చచ్చిపోతే సమాధిలో చోటెడతారా? పెళ్లికి వస్తారా? పబ్బానికి వస్తారా? ఎవరు వస్తారో? మేము పెళ్లి చేస్తే ఎవరు వచ్చారు? ఏం మాట్లాడతారంటే అసలే ఎవరు రావాలి, ఎవరు చెయ్యాలి? దేని కొరకు? ఈ జీవితకాలం మట్టుగా మనం నమ్ముకునేది చచ్చిపోతే పరలోకంలో ఉండాలి, దాని కొరకు నమ్ముకోవాలి మనం. నేను బతికితే క్రీస్తు కొరకు బతకాలి, చచ్చిపోతే క్రీస్తు కొరకు చచ్చిపోవాలి అని ఇలా బతకాల్సిన మానేసి దానికి రా, దీనికి రా, దీని కొరక మత సంఘం, కుల సంఘం ఎక్కడ ఉందండి బైబిల్లో? కాబట్టి చాలా ప్రమాదకరమైన దాంట్లో రక్షణ పొందుతున్నారు పేరు. రక్షణ పొందవలసిన ప్రభు సంఘంలో ప్రతిదీ ఆయనండి. మనకు ఆయుష్ ఇవ్వాల్సిన వాళ్ళు, ఊపిరి ఇవ్వాల్సిన, రేపు పొద్దున ఉంటారో ఉండరో వీళ్ళు తెలియదు, వీళ్ళ భవిష్యత్తులకి తెలియదు. మన భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చేస్తారంటే వీళ్ళు. లోకల్ ఎలాగైతే ఆఫర్లు ఇస్తారో ఇక్కడ కూడా ఆఫర్లు ఇస్తారు. దేనికండి? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరైనా ఈ వాటి కొరకు వెళ్ళారా, బాప్తిస్మము రక్షణ క్రీస్తు సంఘంలో కాకుండా ఎక్కడైనా పొందారా, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మీరు ఇన్ని చెప్పిన ఎంత గంట వాయిన్ చేశారు, మీరు గంటన్నర వాయిన్ చేశారు, ఎంత చెప్పినా మేము అక్కడే బాప్తిజం పొందుతానంటే ఏమవుద్ది? ఏమైనా అవుతుందా? అవదా? చూద్దాం ఒకసారి, అవుతుందా అవదా? ఎందుకంటే భార్యని మార్చేశారు, సంఘాన్ని మార్చేశారు, పేరుని మార్చేశారు, రక్షణని మార్చేశారు, స్వార్థను మార్చేశారు. అన్నీ మార్చేసిన వాడికి ఏమి చేయాలి? పరలోకం అండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. వాక్యం వచ్చి మాట్లాడిన తప్పైతే ఖండించండి, మేము సరి చేసుకుంటాం. తప్పైతే నేర్పండి, నేర్చుకుంటాం మేము. అది తప్పించి అక్కడికి వెళ్ళకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళ మీటింగ్ గట్టి వెళ్ళకండి. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం, దిస్ బిల్ట్ మై చర్చ్, మై చర్చ్ అంటే నా సంఘం. ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. నా సంఘంలో లేరా ఏమవుద్దు చెప్తున్నా నెక్స్ట్. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, దేని ఎదుట? క్రీస్తు కట్టిన సంఘం తప్పించి మిగతాది అందరూ ఏం చూడాలంటే పాతాళ లోక ద్వారాలు చూడాలి ఖచ్చితంగా. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. దేని ఎదుట? కేవలం క్రీస్తు సంఘం ఎదుట నిలబడటం. మిగతా సంఘాలన్నీ ఎప్పుడు వెళ్ళిపోతాం రావా పాతాళానికి చూడాలి. దయచేసి మారండి, దయచేసి ప్రభు సంఘంలోకి రండి. ఎందుకంటే ఇప్పుడు మార్చుకోకపోతే చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు కూడా అనుకున్నాడు, మారుతాను, నా కుటుంబాలకు చెప్తాను అన్నాడు. చచ్చిపోయిన తర్వాత, కన్ను మూసిన తర్వాత నువ్వేం చేద్దామన్నా, ఎంత మారదామన్న అవకాశం ఉండదండి. అందుకని నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. ఎంత చెప్తాడు? ప్రభు సంఘంలో లేరా చాలా భయంకరమైన పరిస్థితి. కన్ను మూసిన తర్వాత మీ చేతుల్లో ఉండదు మీ పరిస్థితి అంతా. మీ జీవం కోల్పోయిన తర్వాత మీరు మీ పరిస్థితుల్లో అసలు మీరు ఏం చేద్దామన్నా, ఏమైనా మారదామన్నా, దేవుణ్ణి క్షమాభిక్ష అడదామన్న అవకాశం ఉండదు. ఏదైనా సరే భూమి మీద చేయాలి మనం. అందుకని ఎందుకంటే ఎవరైనా క్రీస్తు సంఘంలో రక్షణ పొందకపోతే
ఒక్క శరీరంలో బాప్తిసం పొందకపోతే చాలా ప్రమాదకరమైన దాంట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18 వచ్చు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18 వచ్చు. ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి, నిన్ను ఎవరికి చెప్పేవాళ్ళకి కాదండి, చెప్పేవాళ్ళకి ఇంకో డోస్ ఉందిలే. యాకోబు పత్రిక 3:1 ప్రకారం బోధకులమైన వారికి ఏముంది? మరీ కఠినమైన తీర్పు ఉంది. వాళ్ళకి డోసు వేరు. వాళ్ళకి 3-4 డోసులు ఏముండవు, ఒకటే డోసు ఉంటుంది. అయ్యలకి ఒకటే డోసు, కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరికి? చెప్పేవాళ్ళకి. అందుకని అది యాకోబు పత్రిక 3:1 అది బోధకులే. ఇప్పుడు వినేవాళ్ళకి చెప్తున్నారు చూడండి, ఈ గ్రంథం పొందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి. ఆదివారం ఒక గంట ఆరాధన పెడతారు, ఏదో వెళ్ళొచ్చేద్దాం, ఆయన ఏం చెప్తే మనకెందుకు, కుర్చీ చేస్తే మనకెందుకు, డ్రింక్ ఎత్తే మనకెందుకు, ఏది చేస్తే అది ఆయన ఏం చెప్పండి మనకెందుకు, మనం వెళ్ళొచ్చేద్దాం అంటారు అనుకుంటారు. ఇది మనసందు కోసం వెళ్ళొచ్చేద్దాం. అది దానికండి వెళ్ళేది. ఎందుకండి బైబిల్ ఇచ్చింది మీకు దేవుడు? విను ప్రతి వానికి, వినేవాడికి చెప్తున్నాడు అక్కడ. విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా, ఎవడైనను ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములను కలిపిన, తీసేసిన, బైబిల్లో నీ పేరు లేదు, నీ సంఘం పేరు లేదు, నీ సంఘంలో రక్షణ పొందాలని లేదు, ఈ సంఘంలోకి రావాలని లేదు, ఈ సంఘానికి మీరు వెళ్ళండి అని లేదు కాబట్టి ఏం చేస్తారు? ఏమవుద్ది అని అంటే చెప్పండి. అక్కడ చెప్పేశాడు. సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల కలిపేస్తున్నారు, చెరిపేస్తున్నారు. గుడ్ ఫ్రైడే కలిపేశారు, ఏ పేర్లు పెట్టేశారు, కలిపేస్తున్నారు. ఏమవుద్ది? కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి అంతే శుభ్రంగా వచ్చేస్తాయి. డోస్ మొత్తం దీంట్లో ఏం తెగులు రాశాడు మొత్తం నీ మీదకి ఇచ్చేస్తాడు. మరొకటి చెప్తున్నాను, మీరు పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు పొందలేరు. అందుకని అక్కడ చెప్తూ కిందకి ఏమన్నాడు? ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ఉందన్న వాక్యములలో ఏదైనాను తీసివేస్తే దేవుడు తీసేసిన ప్రమాదమే, కలిపిన ప్రమాదమే. అదే అండి, మీరు అంతగా అన్నారు కాబట్టి క్రీస్తు సంఘానికి మా పేరు పెట్టుకుంటామని ముందు మా పేరు ఎట్టేస్తామంటే ఇదేంటిది? కల్లవరి సంఘానికి కల్లవరి క్రీస్తు సంఘం అని పెడదాం. ఉందా బైబిల్లో? లేదు. కానీ ఏం చేయడు? వాళ్ళ పేరు క్రీస్తు పేరు పెట్టాడు. ఇది కలపడమా తీయడమా? కలిపేశాడు. ఏమవుద్ది? చదవండి. కలిపిన ఎడల, తీసేసిన ఎడల ఏమవుద్ది? దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన తెగులు వానికి కలగజేయును, వారి పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా. అంటే క్రీస్తు సంఘంలో రక్షణ పొందకపోయినా, బాప్తిసం పొందకపోయినా వారు నిత్య నరకమే గతి ఖచ్చితంగా. అంటే చనిపోయిన తర్వాత రోజు కలుతాం కదా, మనందరం కలిసినప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే వాస్తవం చెప్పినప్పుడు మారండి. యేసుక్రీస్తు ప్రపంచం మంది అంతమంది ఉంటే ఎంతమంది వెంబడించారు యేసుక్రీస్తు వారిని? మా దగ్గర 1000 మంది ఉన్నారండి అంటారు. 1000 మందిలో ఎంతమంది పరలోకం వెళ్తారండి? తెలియదండి. ఏ ప్రపంచాన్ని కలిగించిందే, కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలిగితే ఆయన ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆయన వెంబడించిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. 12లో ఒక డౌట్, ఎవరు? యోధ. 12 మంది వెంబడించారు. ఆ ప్రపంచం అంతా ఆయనది. అయితే తక్కువే అనుకుంటున్నారు. మంద ప్యూరిటీ ఉందనుకోండి, ప్యూరిటీ ఉన్నదే పరలోకం వెళ్తాది. డూప్లికేట్ని దేవుడు ఎంకరేజ్ చేయడు. ఎక్కడంటే పరలోకం. అందుకని పరలోకం కూడా కోల్పోతారని చెప్పేస్తున్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు? అదే ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 వచనం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 8 వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు అంటే భార్యని మార్చేసిన వాళ్ళు. ఏ భార్యని? క్రీస్తు వారు తన భార్యని మార్చేస్తున్నారు చాలా మంది. వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండు గుండములు పడుతుంది. ఇది 2వ మరణం అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో మాత్రమే రక్షణ ఉంది. మానవులు కట్టిన సంఘాల్లో రక్షణ లేదు. మానవులు కట్టిన వాళ్ళు బాప్తిసం పొందినది కరెక్ట్ కాదు. అది అసలు వాక్యమే అంగీకరించదు. దాన్ని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు అలాగా. కాబట్టి 2వ గుండంలో పాల్గొలు పొందాలంటే అక్కడికి వెళ్ళండి. మేమేం కాదన్నాం, మీకు వాస్తవం అయితే చెప్పేయాలని చెప్పాడు యేసుప్రభువు వారు. అదే ప్రకటన 22 అధ్యాయం 15 వచనం. 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను. ఎవరు? భార్య మార్చిన వాళ్ళందరూ ఎవరు? వ్యభిచారులను, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి. విగ్రహారాధన అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువ దేవుని కంటే ఎక్కువ ఏం ప్రేమిస్తున్నారు? మతాన్ని ప్రేమిస్తున్నారు. అయ్యో మా మతంలో ఉన్న సంఘం తప్పి ఇంకెక్కడికి రామండి.
ఇది నీకు మతానికో సంఘము, నీ కులానికో సంఘము, నీ ఊరికో సంఘం, మళ్ళీ ఇంకో కేటగిరీ ఉన్నారు తెలుసా మీకు? ఇంటి పేరుకో సంఘం. ఇంటి పేరు వాళ్ళందరూ ఒక చోటుకి వెళ్తారు. ఎందుకు? ఇంటి పేరు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. మన ఇంటి పేరు వాళ్ళందరూ ఎలా ఎక్కడికి వెళ్ళాలని సంఘాన్ని కట్టేసి సంఘానికి ఒక పేరు ఇట్టేసి వెళ్ళిపోతున్నారే. అదే ఇంటి పేరుడు ట్రైన్ కింద అర్థం వెళ్దామంటే వస్తారా? రారు. అయ్యో దానికైతే రాను. ప్రాణం పోతుందంటే రాను, కానీ ఆత్మ నశించిపోయినా గుర్తుపెట్టుకోండి, ఆత్మ మళ్ళీ తీసుకురాలేరు. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడు అంటున్నారు, వెళ్ళిపోయాడు. అక్కడ లోపల ఆత్మ వెళ్ళిపోయింది, బాడీ అక్కడే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా బాడీలోకి ఆత్మ రావడానికి అవకాశం లేదు. అందుకనే కన్ను మూసేలోకి మారండి, కన్ను మూసేలోకి కళ్ళు తెరుచుకోండి. అందుకని అక్కడ ఏమన్నారు చూడండి 22:15లో, కుక్కలను, కుక్కలంటే ఎవరు? అబద్ధికులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను. దేన్ని? సంఘాలన్నీ ఏంటి ఇప్పుడు? అబద్ధాలు. ఎక్కడ ఆధారాలు ఉండవు. అబద్ధమును ప్రేమించి అబద్ధాన్ని ప్రేమిస్తారు, వాస్తవాన్ని సత్యాన్ని నమ్మరేళ్ళు. సత్యం చెప్తానంటే రారెళ్ళు. ఎక్కడికి వస్తారు? కల్పన కథలు చెప్పి సోదు కబుర్లు చెప్తుంటే అక్కడికి వెళ్తారండి చాలా మంది. ఎందుకంటే ఎక్కడ టైం పాస్ చేసి బోధకుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ వాస్తవాన్ని ఖండించి గద్దించి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అందుకని అబద్ధంను ప్రేమించు ప్రతి వారు వెలుపట బయట ఉంటారంటే మీకు పరలోకానికి ఏం లేదు, సంబంధం లేదు. సంఘం అంటే ఏంటి? పిలబడిన వారు ఎక్కడి నుండి? చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలబడ్డారు. అది ఎక్కడ రక్షణ పొందాలి? అది దేని ద్వారా పిలిచాడు? దేవుడు స్వార్థ ద్వారా పిలిచాడు. స్వార్థ ద్వారా పిలిచి ఏ సంఘంలో చేస్తున్నాడు? ఒక్క శరీరం. ఆ సంఘం ఎవరిది? క్రీస్తు ప్రభువు వారిది. అది ఆయనే కట్టాడు, ఆయనదే పేరు. ఆయనకి భార్య ఎవరు? సంఘము. ఆ భార్య భర్తల బాంధవ్యాన్ని ఏం చేయకూడదు? విడదీయకూడదు. ఎందుకంటే శిరస్సుని శరీరాన్ని ఏం చేయకూడదు? విడదీయకూడదని చెప్పాడు. ఎవరైనా దీంట్లో లేరా? రక్షణ పొందలేదా? ఖచ్చితంగా రెండో మరణమందు అగ్నిగుండంలో ఏం చేస్తారు? పడవేది. అయితే ప్రేమతో చెప్తున్నాను, ఎందుకంటే కన్ను మూసిలేపు వాస్తవం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి. ఇప్పుడే మారండి దయచేసి. ప్రేమతో చెప్పింది. ఎందుకంటే మనుషులు కట్టిన దాంట్లోకి ఉండకూడదండి. అది చాలా తప్పు అండి. అది బైబిల్కి వ్యతిరేకం. అది ఎందుకంటే ప్రకటన 5:9 ఏమంటాడు? ప్రకటన 5:9 5వ అధ్యాయము 9వ చదువుతాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఒక భాషకో సంఘము, ఒక ప్రాంతకమో సంఘము, ఒక వంశానికో సంఘం అంటాడా? లేదు. అక్కడ ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, జాతి గాని భాష గాని, భాషకో సంఘము, జాతికో సంఘం కాదు, వంశకో సంఘం కాదు, ఇంటి పేరుకో సంఘం కాదు, కులానికో సంఘం, మతానికో సంఘం కాదు. అందరూ ఒకే సంఘం ఉంటే అందరూ ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు. అయ్యో మన మతముడోడు కట్టాడు కాబట్టి మన మతముడోడు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. చచ్చిపోతే మతాలు రావు, ఏమీ రావండి. పరలోకం వెళ్ళండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ఈ జీవితకాలం నట్టుకుంటే మనుషుల కంటే దౌర్భాగ్యులు అయిపోతాం. కాబట్టి మనుషులు నమ్మకండి, మనుషులు బోధనలు నమ్మకండి, బైబిల్ ఉన్నది చెప్తే నమ్మండి. పరిశీలించండి, ఏ ఆత్మ పడితే ఆ ఆత్మ నమ్మకండి దయచేసి. కాబట్టి మీరు రక్షణ సరైన దాంట్లో పొందారు లేదో ఒకసారి చూసుకోండి.